గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. చిరంజీవి గారిని స్ఫూర్తిగా తీసుకుని ఇక్కడికి రావడం, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ 13 సంవత్సరాలు పట్టింది, కానీ ఈ రోజు నాకు తెలిసి మీ ఊర్లో ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. నాకు తెలిసి బద్మాష్ సినిమా రిలీజ్ అయినప్పుడు మా ఊరు నుంచి అందరు వచ్చి ఫ్లెక్సీలు కట్టారు అండ్ సెలబ్రేషన్ చేశారు. తరుణ్ భాస్కర్ గారు మీకు పెద్ద గిఫ్ట్ కదా. ఆయన గిఫ్ట్, గురువు, గాడ్. మీ బర్త్డే అని తెలిసి సెట్స్లో కేక్ కట్ చేయించి ఏ గిఫ్ట్ కావాలి చెప్పు అని అంటే ఏం చెప్తారు? ఏ గిఫ్ట్ కావాలి అని అంటే థాయిలాండ్ కూడా వెళ్ళొచ్చాను. అంతకంటే పెద్ద గిఫ్ట్ ఇంకా ఏముంటుంది. సో ఈ 13 ఏళ్లలో గోల్డెన్ ఎరా వరకు ఓకే, బట్ ఈ గోల్డెన్ ఎరా కంటే ముందు స్ట్రగ్లింగ్ పీరియడ్ ఉంది. ఈ పీరియడ్లో ఎప్పుడైనా మీ బర్త్డే రోజు మీరు ఏడ్చిన సందర్భం ఉంది? ఏడ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో అప్పుడు ఫోటోలు పట్టుకుని వెనక రాసుకొని తిరగటం, ఫుడ్కి ఇబ్బంది పడే సందర్భాలు ఉన్నాయి, రూమ్ లేకుండా ఇబ్బంది పడే సందర్భాలు, చాలా స్ట్రగుల్ చేసిన ఏడ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. కార్లో మీరు క్యాబ్ డ్రైవ్ చేస్తున్నప్పుడు తరుణ్ భాస్కర్ గారిని కలిశారు, మీ లైఫ్ని మార్చిన మూమెంట్. చిన్న క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా. ఏమనుకుంటాను, నేను కంప్లీట్ క్యాబ్ డ్రైవర్ని. తరుణ్ భాస్కర్ సార్ ఏదో సో విజిట్ చేసిన తర్వాత ఆడిషన్ ఒక చిన్న రోల్ ఉంది అని అంటే లోపలికి వెళ్ళి ఆడిషన్ తర్వాత ఆడిషన్ ఇచ్చి నేను సెలెక్ట్ అయిన తర్వాత ఈ నగరానికి ఏమైనా చేశాను. వోల్టేజ్ ఇంక్రీజ్ చేసిన తర్వాత ఏం చేయాలి అంటే లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో మనం రెగ్యులర్గా ఎన్నో ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటాం, సినిమా ప్రమోషన్ అని లేదంటే పర్సనల్ ఇంటర్వ్యూలు అని. బట్ ఇది ఫర్ ద ఫస్ట్ టైం కొంచెం కొత్తగా చేయబోతున్నాం, ఎందుకంటే ఒక వ్యక్తి మన ముందున్నారు. ఈరోజు ఆయన పుట్టినరోజు అనమాట. సో చాలామందికి ఇన్స్పిరేషన్ ఆయన లైఫ్ స్టోరీ. సో అందుకని ఈరోజు ఈ పుట్టినరోజున ఆయన్ని మనం అయితే కలవడం జరిగిందనమాట. సో ఆయన పేరు మహేష్ యాదవ్ అలియాస్ చింతల మహేష్ యాదవ్. సో ఒకప్పుడు అడవి దేవులపల్లి అనే ఒక చిన్న గ్రామం నుండి వచ్చిన వ్యక్తి ఫస్ట్ ఒక ల్యాబ్ టెక్నీషియన్గా కనిపించాడు. ఆ ఒక్క సీనే విపరీతంగా వైరల్ అయింది. తర్వాత హీరోగా మారాడు. ఆయన బద్మాషులు అనే సినిమాతో హీరోగా మారాడు. ఈరోజు పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. సో ఆయనతో ఒకసారి మాట్లాడి ఆయన జీవితం నుంచి కొన్ని నేర్చుకోవాల్సినవి కూడా మనం నేర్చుకుందాం. హాయ్ అన్న. హాయ్. ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్. బాగున్నారా? సో ఎన్నో బర్త్డే అనేది చెప్పకూడదు. బట్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎన్నో బర్త్డే పోనీ? ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇది 13th బర్త్డే. 13th 2013లో వచ్చాను ఇండస్ట్రీ. సో కరెక్ట్గా 13వ సంవత్సరం. ఈ 13 years గోల్డెన్ ఎరా అంతా, ఇందులో కష్టాలు పడిన సంవత్సరాలు ఎన్ని? 13 yearsలో గోల్డెన్ ఎరా ఒక 5-6 years ఉంటుంది అండ్ మిగతా అంతా కష్టాలే ఉంటాయి. ఆల్మోస్ట్ 7-8 years కష్టాలే ఉన్నాయి. కరోనా అందులో ఇంకా చాలా ఘోరమైన కష్టం. సో కరోనా టైంలో నాకు తెలిసి మీరు చాలా నలుగుంటారు. చాలా నలుగున్నాను. నేను కాదు, ప్రపంచం అంతా నలిగింది, అందులో నేను కూడా నలిగా నేను. బట్ ఈ ఇక్కడికి వచ్చి మీరు ఆ డెసిషన్ తీసుకోవడం, చిరంజీవి గారిని స్ఫూర్తిగా తీసుకుని ఇక్కడికి రావడం, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ 13 సంవత్సరాలు పట్టింది, కానీ ఈరోజు నాకు తెలిసి మీ ఊర్లో పెద్ద పెద్ద కటౌట్లు, మీ ఫ్రెండ్స్ అందరూ గొప్పగా చెప్పుకోవడాలు, అరే మామ హ్యాపీ బర్త్డే అని, ఇప్పుడు అంటే నా ఫ్రెండ్ అని గొప్పగా చెప్పుకోవడాలు బయట, ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి మనకు తెలుసు. డెఫినెట్గా చెప్పుకుంటారు. కటౌట్లు అవన్నీ కాదు కానీ బట్ హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే ఆ ఊరు నుంచి మనోడు ఒకడు యాక్టర్ అయ్యిండు అని అయితే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. అందరూ కటౌట్లు అదంతా ఏం బెటర్ లేదు. బట్ బద్మాషులు సినిమా రిలీజ్ అయినప్పుడు మా ఊరు నుంచి అందరు వచ్చి ఫ్లెక్సీలు కట్టారు అండ్ సెలబ్రేషన్ చేశారు, బాంబులు కాల్చారు, సెలబ్రేట్ చేశారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే అరే మన ఊరు నుంచి ఒకడు మన ఊరు నుంచి ఒకడు వెళ్ళి సో యాక్టర్గా సక్సెస్ అయ్యింది అక్కడ హైదరాబాద్లో అని చెప్పి వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. హ్యాపీ అంతే. ఈ సంవత్సరం ఏంటి అంటే ఎక్కడ ప్లానింగ్స్ ఏంటి అసలు? ఈ ప్లానింగ్స్ అంటే ఏం లేవు బ్రో. అంటే నేను చాలా సింపుల్ లివింగే. అంటే నాకు చాలా అంత హడావుడిగా చేసుకోవడం పెద్దగా నాకు ఇష్టం ఉండదు. సింపుల్, అందరితో ఫ్రెండ్స్ ఎవరన్నా విజిట్ చేస్తే అందరు విజిట్ చేయడం, ఇంట్లో కేక్ కట్ చేసుకోవడం, మన ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే వాళ్ళతో కేక్ కట్ చేసుకోవడం, అంత సింపుల్గానే ఉండాలని నాకు ఇష్టం. అలాగే ఉంటా కూడా. అంత హడావుడి చేసి పార్టీలు హంగామాలు అంత చేసి అంత స్తోమత కాదు. అండ్ నాకు అది ఇష్టం కూడా ఉండదు. అంటే చాలా న్యాచురల్గా ఉండాలనేది. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల్లో సెట్స్లో ఎన్నిసార్లు కేక్ కట్ చేసి ఉంటారు? సెట్స్లో ఎప్పుడు కట్ చేయలేదా? ఓకే, వెయిటింగ్ అవుతుంది. ఓకే, మేబీ రేపు ENE 2లో కట్ చేస్తాడో తెలియదు. ఓకే, ENE 2 అంటే ఉండొచ్చు అన్న?
ఇప్పుడు కట్ చేస్తాను అంటున్నారు ఒకవేళ. సెట్లో జరగచ్చు. ఓకే ఓకే, ఈ రోజు వెళ్ళి కట్ చేస్తే కట్ చేయొచ్చు ఛాన్స్ ఉంది. లేదు అంటే నెక్స్ట్ ఈ 2-3 days షూట్ ఉంది. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు ఏదైనా జరిగితే జరగచ్చు. ఓకే నైస్. అంటే సెట్లో ఎప్పుడు ఎందుకో నాకు అంటే చాలా మంది బర్త్డే విషయం చెప్తారు, నాకు ఎందుకు కొంచెం హంగామా అదంతా పెద్దగా ఇష్టం ఉండదు, నేనే వద్దు అని అనేది అనమాట. కానీ తరుణ్ భాస్కర్ గారు మీకు పెద్ద గిఫ్ట్ కదా ఇండస్ట్రీలో. ఆయన గిఫ్ట్, గురువు, గాడ్ అన్ని నాకు సపోర్టివ్గా. వాట్ ఇఫ్ రేపు తరుణ్ భాస్కర్ గారు రేపు కానీ ఎల్లుండి కానీ షూట్ ఉన్నప్పుడు మీ మీ బర్త్డే అని తెలిసి సెట్స్లో కేక్ కట్ చేయించి ఏ గిఫ్ట్ కావాలి చెప్పు అని అంటే ఏం చెప్తారు? ఏ గిఫ్ట్ కావాలి అని అంటే గిఫ్ట్ అంటే నేను పెద్దగా ఏం కోరుకోను, ఆయన బ్లెస్సింగ్స్ ఉంటే చాలా అంతే. నాకు పెద్ద గిఫ్ట్లు అవన్నీ పెద్దగా ఏం ఇంట్రెస్ట్ ఉండదు, బట్ ఆయన బ్లెస్సింగ్స్ ఉండాలనే కోరుకుంటా అంతే. ఆయన సపోర్ట్, ఆయన బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటా, అదే పెద్ద గిఫ్ట్. ఆయన పరిచయం కావడం పెద్ద గిఫ్ట్, ఆయన సినిమాలు నేను చేయడమే పెద్ద గిఫ్ట్. సో ఆయన బ్లెస్సింగ్స్ ఉంటే చాలా అంతే. సో ఇప్పుడు ఈ నగరానికి ఏమైంది, ఫుల్ లెంత్ రోల్ ENE2లో మొత్తం ఫుల్ లెంత్ రోల్. ఇప్పుడు ఏంటి అందులో ఒక సీనే విపరీతంగా వైరల్ అయింది కదా, ఇందులో ఏంటి ఇప్పుడు ఈ సీన్ క్యారెక్టర్ మీకు కొంచెం చెప్పుంటారు ఏమనిపిస్తుంది? బట్ అదేం రివీల్ చేయకూడదు. సినిమా మన థాయిలాండ్ కూడా వెళ్ళొచ్చాము, అందరికి తెలిసిందే. సినిమా త్రూ అవుట్ ఒక ఫన్ క్యారెక్టర్, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, హిలేరియస్గా ఎంజాయ్ చేస్తారు. ఖచ్చితంగా నా క్యారెక్టర్తో ఎంజాయ్ చేస్తారు. అండ్ సినిమా కూడా నెక్స్ట్ లెవెల్ వస్తుంది. దాని గురించి ఏమనుకుంటున్నారు అంటే మీ క్యారెక్టర్ గురించి పర్సనల్ గా మీమ్స్ లో ఈసారి ట్రెండ్ అవుతాయి, ఇంకా ట్రెండ్ అవుతాయి అనుకుంటున్నారు? 100%. ఫస్ట్ ENE కంటే ENE2లో ఇంకెక్కువ ట్రెండ్ అవుతానే అనుకుంటున్నా. మీమ్స్ లో కావచ్చు, డెఫినెట్ గా ట్రెండ్ అవుతా. సినిమా ఆల్రెడీ పెద్ద హిట్, కల్ట్ సినిమా ఆల్రెడీ. ENE హిట్, ENE2 కూడా డెఫినెట్ హిట్. దాని గురించి కొత్తగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ దానికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. సో అందులో ఫుల్ లెంత్ రోల్ చేసినందుకు ఇంకా హ్యాపీ నేను. సో డెఫినెట్గా ఈసారి కూడా మీమ్స్ వస్తాయి. ENE కంటే కూడా ENE2 ఇంకా బాగుంటుంది, నాకు తెలిసి పెద్ద హిట్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా. అంటే మీకు హ్యాట్రిక్ కాంబినేషన్ కదా మీది తరుణ్ భాస్కర్ గారిది కిడాకోల తర్వాత. తరుణ్ సార్ తోటి ఫస్ట్ ENE, దాని తర్వాత పిట్టకథల్లో ఒకటి ఉంది కదా మంచులక్ష్మి గారి కాంబినేషన్. అవును, అది రెండోది. వాళ్ళ మంచులక్ష్మి గారికి అసిస్టెంట్, ఒక అనుచరుడు క్యారెక్టర్ రాముల. సో అందులో నాకు మాత్రం బంతిపూల దండ వేసిన బాడ కావాలంట, కారు దగ్గర ఒక సీక్. సో అది సెకండ్ తరుణ్ సార్ తోటి. థర్డ్ కిడాకోల సతీ రోల్, పొలిటీషియన్. జీవనన్నకు నాకు కానీ అన్న నీదే లేటు అంటే నాది లేటు కాలే, అందరిది తొందర అయింది అంటారు కదా. సో అది జీవనన్న కాంబినేషన్లో సత్య అన్న రోల్, అది థర్డ్ ఫిల్మ్. అండ్ ఆయన హీరోగా ఓం శాంతి శాంతి ఒక ఫిల్మ్ చేశారు కదా, అందులో కూడా యాక్ట్ చేసిన. ఓకే ఓకే ఓకే, అయితే ఆల్మోస్ట్ ఫిఫ్త్ కాంబినేషన్. ఫిఫ్త్. ఓకే, ఇది ఫిఫ్త్ ఫిల్మ్ ENE2. గోల్డెన్ ఎరాలో ఫిఫ్త్ ఫిల్మ్. సో ఈ గోల్డెన్ ఎరాలో ఎన్నిసార్లు అంటే ప్రతి సంవత్సరం మీకు ఒక విషెస్ చాలా మంది పంపుతూ ఉంటారు, ఎప్పుడైనా ఒక మీరు ఎక్స్పెక్ట్ చేయని సెలబ్రిటీ నుంచి మెసేజ్ రావడం కానీ విషెస్ రావడం కానీ ఇలాంటివి జరుగుతూ వచ్చాయా ఎప్పుడైనా? అంటే ఎక్స్పెక్ట్ చేయని సెలబ్రిటీ నుంచి అనేం కాదు, నేను సెట్లో అంటే మ్యాక్సిమం నాకు అంటే సెట్లో ఉన్నప్పుడు బర్త్డే అనేది చాలా తక్కువ, అంటే నాకు తెలిసి ఒక్కసారే జరిగింది అంతే. అది సినిమా షూటింగ్ సరిగ్గా గుర్తు రావట్లేదు. అందుకని మిగతా టైంలో అంతా ఎప్పుడు సెట్లో ఉన్నప్పుడు, షూటింగ్ ఉన్నప్పుడు నా బర్త్డే ఆ రోజే ప్లాన్ జరగలేదు. మిగతా టైంలో అంటే నేను చెప్పాను కదా, అంటే ఎక్కువ ఎక్స్పోజ్ చేసుకోవడం అదంతా. ప్రతి ఒక్కరు నాకు తెలిసిన ఫ్రెండ్స్ నాకు మెసేజ్లు పెడతారు, తెలిసిన వెల్విషర్స్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ కానీ, ఇంకా అంటే మన ఊరు నుంచి కానీ, ఇక్కడ మనం చదువుకున్న ఫ్రెండ్స్ కానీ అందరు నాకు మెసేజ్లు పెడుతుంటారు, హ్యాపీ బర్త్డే చెప్తుంటారు. వాళ్ళకి నేను మళ్ళీ రిప్లై ఇస్తుంటా, అంతవరకే. బట్ మామూలుగా జనరల్గా అందరు చేసుకునేలాగా నేను కూడా ఇట్లా ఫ్యామిలీతో కేక్ కట్ చేసుకోవడం, ఇట్లా ఫ్రెండ్స్ ఎవరైనా కలిస్తే వాళ్ళు కేక్ తీసుకొస్తే కేక్ కట్ చేసి చిన్న పార్టీ లాంటి ఏదైనా ఉంటే చేసుకోవటం అంతే. అంటే పెద్ద హంగామా నాకు ఇష్టం ఉండదు. అంటే బర్త్డే అనగా చాలా కొంతమంది బర్త్డేని బర్త్డేలాగా కాకుండా కొంచెం విపరీత ధోరణి కూడా చేస్తుంటారు, అంటే బాగా టూ మచ్ కూడా చేస్తుంటారు. సో సింపుల్గా చేసుకోవటం ఇష్టం నాకు అంతే. సో బేసికలీ మీరు చిరంజీవి గారి ఇన్స్పిరేషన్తో వచ్చారు కాబట్టి చిరంజీవి గారికి చాలా మంది, చిరంజీవి గారికి ప్రతి ఒక్కరు అభిమానులు, ఆల్మోస్ట్ అసలు నేనేంటి అందరూ కోట్ల మంది అభిమానులు ఉన్నారు. కాకపోతే ఆయన ఇన్స్పిరేషన్ తీసుకుని దాన్ని అవలంబించి లైఫ్ను కూడా రిస్క్ చేసిన మెంబర్స్ తక్కువ మంది, కొద్ది మంది ఉండొచ్చు. అందులో మీరు కూడా ఉంది, ఆ లిస్ట్లో మీ పేరు కూడా ఉంటుంది. ఆయన
వరాలు ఇచ్చే టైపు. అంటే ఏంటంటే మొన్న ఏదో ఇంటర్వ్యూలో ఎవరినో ఒక ఫీమేల్ యాక్ట్రెస్ ని కలిశారు. అవును, మొన్నే చూసినట్టున్నారు మీరు. పులిసీత గారిని ఏదో కలిశారు. సో అలా ఆయన ఎప్పుడు వరం వస్తుందో ఏంటో తెలియదు కాబట్టి ఒకవేళ ఎప్పుడైనా మీ బర్త్డేకి చిరంజీవి గారు నుంచి పిలుపు వచ్చే, లేదంటే చిరంజీవి గారు నేను వస్తాను నీ బర్త్డే పార్టీకి అని ఒకవేళ వస్తే ఆయనకి మీరు ఏం పట్టుకెళ్తారు, లేదంటే ఆయన మీ దగ్గరకు వస్తే ఏం తినిపిస్తారు? అసలు నువ్వు చెప్తుంటేనే అది సాధ్యం అవుతుందా కాదా కూడా నాకు తెలియదు. బట్ నువ్వు చెప్తుంటేనే అసలు ఊహించుకోవడం కూడా కష్టంగానే ఉంది. అంతకంటే పెద్ద గిఫ్ట్ ఇంకా ఏముంటుంది. అప్పుడు నేను ఏం తీసుకెళ్తానా అంటే చెప్పలేము, అప్పుడు ఏంటి అనేది చెప్పలేము. బట్ సార్ నాకు అంటే అవుతే హ్యాపీ, అప్పుడు ఆలోచిస్తా. లేదు మీ ఇంటికి వచ్చి తింటాను నేను, మీ ఇంటికి వచ్చి అంత తీసుకుంటానంటే ఏం వండి పెడతారు మరి? ఆయన వస్తున్నారు, సడన్ గా కాల్ వచ్చింది, సార్కి ఇష్టమని అన్ని వండి పెడతాం. ఆయనకి ఏమి ఇష్టం అన్ని ముందే టీంని కనుక్కొని అన్ని హైజెనిక్ గా మంచిగా నీట్ గా రెడీ చేసి, ఆయన అసలు మా ఇంటికి రావడం అనేది ఊహించుకోవటమే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. వస్తే ఇంకా అంత మించిన హ్యాపీ ఉంటుంది. ఇంకా అది డైరెక్ట్ అంటే నేను అభిమానించిన హీరో, నా ఫేవరెట్ హీరో, ఆయన నాకు ఇన్స్పిరేషన్. చిన్నప్పటి నుండి ఆయన సినిమాలు చూసి చాలా నేను స్కూల్లో డాన్సులు వేస్తుండే. ఆయన సినిమాలు అంటే ప్రతి సినిమా రౌడీ అల్లుడు కావచ్చు, గరణమోడు కావచ్చు, ముగ్గురు మనగలు కావచ్చు, ఆయన ఎస్పి పరశురాం కావచ్చు, ఇంద్ర, ఠాగూర్, ప్రతి సినిమా మొన్న వచ్చిన ఖైదీ 150 కావచ్చు, ప్రతి సినిమా ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయిన సినిమాలు కావచ్చు, ప్రతి సినిమా నేను రిలీజ్ రోజు వెళ్ళి చూస్తా. అసలు నాకు ఆయన ఇన్స్పిరేషన్ చాలా ఇష్టం. ఆయనతో ఫోటో దిగడానికి చాలా ట్రై చేస్తున్నా. అంటే నేనేమనుకుంటా యాక్టింగ్ అదని పక్కన పెడితే ఫోటో దిగడానికి ట్రై చేస్తున్నా. అది ఒకవేళ అయితే చాలా హ్యాపీ. ఆ రోజు గిఫ్ట్ సర్ప్రైజ్ ఏం తీసుకెళ్తాను అనేది సర్ప్రైజ్. సో ఫోటోనే మీకు చాలా గొప్ప గిఫ్ట్ అన్నట్టు ఫీల్ అవుతున్నారు. ఓకే. బట్ ఒక యాజ్ ఆర్టిస్ట్ గా నాకు ఆయనతో నటించే కళ నేను దాని గురించి ఒకళ్ళు వస్తే ఇంకా నేను అంత మించిన ఇంకా అదృష్టం లేదని అనుకుంటాను. సో ఇప్పుడు మీకు లైఫ్ టైం అంటే కొన్ని డ్రీమ్స్ ఉంటాయి కదా సినిమాల్లోకి వచ్చినప్పుడు, నేను జీవితంలో నా కెరియర్లో ఖచ్చితంగా ఇది సాధించాలని. అది చిరంజీవి గారితో సినిమానా ఇంకా వేరేది ఏదైనా ఉందా? అంటే ఇది సాధించాలని కదా, యాక్టర్ అవ్వాలని. నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత యాక్టర్ అయినా, సినిమాలు చేస్తున్నా. చిరంజీవి గారితో ఆయన నాకు ఇన్స్పిరేషన్ కాబట్టి, ఫేవరెట్ హీరో కాబట్టి ఆయనతో నటించే అవకాశం వస్తే ఇంక అంత మించింది అవార్డు. బేసిక్ మన అవార్డ్స్ కావాలనుకుంటారు కదా, ఆయనతో నటించే ఒక అవకాశం వస్తే నాకు అదే ఒక పెద్ద అవార్డు లాగా. అంటే చాలా మంది నేషనల్ అవార్డ్స్ ఇట్లా చాలా అవార్డ్స్ ఉంటాయి కదా, ఆయనతో ఇప్పుడు నేను యాక్టర్గా నేను కొనసాగుతున్న టైంలో ఆయనతో నాకు యాక్ట్ చేసే అవకాశం వస్తే అది చాలా పెద్ద అవార్డు అని నేను ఫీల్ అవుతా. పవన్ కళ్యాణ్ గారి సినిమాలో చేసినట్టున్నారు కదా భీమ్లా నాయక్. భీమ్లా నాయక్ అనే సినిమాలో కండక్టర్ క్యారెక్టర్ చిన్నది బస్సులో ఉంటుంది. అది కొంచెం ఎడిట్ లో పోయి కొద్దిగా ఒక చిన్న సీన్ ఉంటుంది. అంటే డైలాగ్స్ కట్ అయినాయి అవునవును, కొంచెం అదంతా ఎడిట్ అయ్యి చిన్న బిట్ ఉంటుంది. అదేంటంటే రానా వచ్చి అదే ఇంటర్వెల్ బ్లాక్ ముందు రానా గారు వచ్చి ఇంటర్వెల్ బ్లాక్ ముందు టికెట్ అడుగుతాడు. నేను 2000 ఇచ్చి పోనీ అని చెప్పేసి అంటారు కదా. సో అది చిన్న సీన్. అది దానికంటే ముందు ఇంకొక సీన్, 2 సీన్లు ఉంటాయి, కట్ అయింది. బట్ ఒక సీన్ ఉంది. కాకపోతే నాకు దాంట్లో నేను చేయలేకపోయాను, ఎక్కువ కనపడలేదు అలాంటిది కాదు. కానీ అది ఆ టైంలో స్ట్రగ్లింగ్ టైంలో కావచ్చు, లేకపోతే నేను అప్పుడప్పుడు చేస్తున్న టైంలో కావచ్చు, నాకు భీమ్లా నాయక్ లాంటి సినిమాలో ఆపర్చునిటీ పిలిచి ఇవ్వటం అనేది చాలా హ్యాపీ ఫీల్ అయినా. పవన్ కళ్యాణ్ సార్ని దగ్గరుండి చూసా నేను, త్రివిక్రమ్ సార్ని దగ్గరుండి చూసా. ఆ సినిమా డైరెక్టర్ సాగర్ కే చంద్ర గారు, ఆయన నన్ను చాలా లైక్ చేస్తారు. ఆయన ప్రతి సినిమా నన్ను అవకాశం ఉంటే పెడతానికి ప్రయత్నం చేస్తారు. సో వాళ్ళందరి కాంబినేషన్లో పవన్ కళ్యాణ్ సార్ని 2 days నేను చూస్తూ, రానా గారిని చూస్తూ, త్రివిక్రమ్ గారిని చూస్తూ, ఆ సెట్లో నేను అందరితో ట్రావెల్ చేస్తూ, సో అదొక చాలా హ్యాపీనెస్ ఇచ్చింది, చాలా పరిచయాలు కూడా పెంచింది ఆ సినిమా. సో ఈ 13 ఏళ్లలో గోల్డెన్ ఎరా వరకు ఓకే, అంటే మీరు ఎలాగో సింపుల్గానే ఉండాలి, సింపుల్గానే బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటారు. బట్ ఈ గోల్డెన్ ఎరా కంటే ముందు స్ట్రగ్లింగ్ పీరియడ్ ఉంది. ఈ పీరియడ్లో ఎప్పుడైనా మీ బర్త్డే రోజు మీరు ఏడ్చిన సందర్భం ఉందా? బర్త్డే రోజు ఏడ్చిన సందర్భం కాదు, కానీ ఏడ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే నేను స్ట్రగుల్ చేస్తున్నప్పుడు ఫోటోలు పట్టుకొని తిరగటం. అంటే నేను వచ్చిన 2013లో వచ్చాను కదా, అప్పుడు ఏంటంటే సోషల్ మీడియా అంతా లేదు. సో అప్పుడు ఫోటోలు పట్టుకొని వెనక రాసుకొని తిరగటమే. అప్పుడు నడుచుకుంటూ తిరిగేవాడిని. ఫుడ్కి ఇబ్బంది పడే సందర్భాలు ఉన్నాయి, రూమ్ లేకుండా ఇబ్బంది పడే సందర్భాలు ఉన్నాయి. మనం ఊరి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ మనకు అన్ని అనుకున్నట్టు పరిస్థితులు ఉండవు కదా. సో ఫినాన్షియల్గా మనం అంత స్ట్రాంగ్ కూడా కాదు. సో ఇక్కడ ప్రతి ఒక్కరు ఆర్టిస్టులు ఎవరైతే ఒక
లోయర్ మిడిల్ క్లాస్ నుంచి, ఒక పేద కుటుంబం నుంచి ఒక ఆర్టిస్ట్ అవ్వాలని వచ్చే ప్రతి ఒక్కరికి ఉండే కష్టాలే నేను కూడా ఫేస్ చేసిన. ఎన్నో రాత్రులు ఉన్నాయి, ఏడ్చిన రాత్రులు ఉన్నాయి. కృష్ణానగర్ నుంచి జూబ్లీ హిల్స్ ఫిలిం నగర్ నడుచుకుంటూ పోయిన సందర్భాలు ఉన్నాయి. ఉప్పల్లో ఆఫీస్ ఉందంటే వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. కుక్కటపల్లిలో ఆఫీస్ ఉందంటే బైకులు లిఫ్ట్ అడుక్కుంటూ బస్ ఎక్కి రకరకాలుగా అక్కడికి ట్రావెల్ చేసి అక్కడ ఆఫీస్కి వెళ్ళి వచ్చి, అట్లా ఎక్కడ ఆఫీస్ ఉందంటే అక్కడ బైక్ లిఫ్ట్ అడుక్కుంటూ లేకపోతే ఆటో బస్సు అన్ని పట్టుకొని వెళ్ళుకుంటూ, టైంలో వెళ్ళే ప్రాసెస్ టైంలో ఫుడ్ ఉండదు, మధ్యాహ్నం లంచ్ చేయాలనుకుంటారు, లంచ్ ఉండదు, ఒకసారి నైట్ డిన్నర్ ఉండదు, ఏదో మార్నింగ్ టిఫిన్ చేసి వెళ్తాం, అట్లా ఫుడ్ లేకుండా సందర్భాలు, చాలా స్ట్రగుల్ చేసిన ఏడ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాకపోతే మనం ఒక ఇష్టపడి ప్యాషన్తో ఇక్కడికి మనం వచ్చినాం కాబట్టి, సో ఎన్ని కష్టాలైనా పడి మనం సక్సెస్ అవ్వాలి అన్న ఒక కాన్ఫిడెన్స్తోనే అవన్నీ తట్టుకుంటూ ఇక్కడ ఉండి ఈరోజు ఇక్కడ మీ ముందు కూర్చున్నాను. సో ఈ బర్త్డేస్ అన్నిటిలో మీ వైఫ్ నుంచి ఏ గిఫ్ట్ వచ్చింది అసలు మీకు? ఆ వైఫ్ నుంచి ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ ఒకటి, అంటే మీకు స్పెషల్ గిఫ్ట్ ఏదో ఉంటుంది కదా, ఇదర్ ఫస్ట్ బర్త్డే అప్పుడు, పెళ్ళైన తర్వాత ఫస్ట్ బర్త్డేనో, లేదంటే హీరో అయిన తర్వాత, యాక్టర్ అయిన తర్వాత? అదే అంటే వైఫ్ నుంచి బర్త్డే గిఫ్ట్ అంటే ఏముంటుంది మామూలుగా, ఇప్పుడు వైఫ్ కాడ బర్త్డే గిఫ్ట్ వాళ్ళు ఏమంటారు, మనం డబ్బులు ఇస్తేనే ఏదో ఒకటి గెలిస్తారు, వాళ్ళ దగ్గర పెద్దగా మనీ ఏం క్యారీ చేయరు కదా. సో ఒకసారి బట్టలు తనే తీసుకెళ్ళి షాపింగ్ చేయించింది, ఒక షర్టు ప్యాంట్ తీసుకుంది. అట్లా ఒకసారి అంటే ఊర్లో జనరల్ కేక్ తీసుకొచ్చి కట్ చేయడం, అంత సింపుల్. అదే అంటున్నా కదా, గిఫ్ట్స్ ఇదంతా ఒక హంగామా, అది ఇవ్వాలి ఇది ఇలా అంటే కొంచెం అలా ఏం కాదు, సింపుల్గా కేక్ కట్ చేయటం, ఒక 2-3 సార్లు అంతే, బట్టలు తీసుకోవటం అంతే. సో కార్లో మీరు క్యాబ్ డ్రైవ్ చేస్తున్నప్పుడు మన ఎవరి పేరు తరుణ్ భాస్కర్ గారిని కలిశారు. అది ఒక మీ లైఫ్లో ఎప్పటికీ నాకు తెలిసి ఇంకో మీకు 100 సంవత్సరాలు వచ్చినా మర్చిపోలేని మూమెంట్, మీ లైఫ్ని మార్చిన మూమెంట్. అలాంటి మూమెంట్ మీరు తర్వాత ఎప్పుడైనా క్యాబ్ బుక్ చేసుకుని ఎక్కుతున్నప్పుడు డ్రైవర్కి మీకు మధ్య ఇలా సినిమా కాన్వర్జేషన్స్ ఎప్పుడైనా అయినాయా? ఎప్పుడు అయినట్టు ఎప్పుడు కాలేదు. యాక్చువల్గా ఏంటంటే ఒక చిన్న క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా. నేను అందరు ఏమనుకుంటారు అంటే నేను మామూలు స్వతహాగా క్యాబ్ డ్రైవర్ని లేదు, ఇక్కడ అవకాశాల కోసం మధ్య మధ్యలో చేసేవారు అని తెలుసు. అందరూ ఏమనుకుంటారు నేను కంప్లీట్ క్యాబ్ డ్రైవర్ని. తరుణ్ భాస్కర్ సార్ ఏదో ర్యాండమ్ గా క్యాబ్ ఎక్కారు, అప్పుడు ఇతను డ్రైవరు ఆయన తరుణ్ భాస్కర్ అని చెప్పి గుర్తుపెట్టి నేను సినిమాలో అవకాశం అని అడిగిండు, ఆయన ఇచ్చిండు, ఇట్లాంటి ఏదో మామూలుగా అనుకుంటారు. కానీ అంటే క్లారిటీ ఇవ్వడానికి నేను చెప్తున్నా. నేను 2013లో యాక్టర్ అవుదాని వచ్చి స్ట్రగుల్ చేస్తూ ఫోటోలు పట్టుకొని ప్రతి ఆఫీస్ తిరుగుతూ ఇక్కడ ఇట్లా ఎన్నో కష్టాలు పడుతూ ఇక్కడ ఫుడ్ లేక ఇబ్బంది పడి ఎన్నో ఏడ్చిన సందర్భాలు ఇంతకుముందు చెప్పాను కదా. అంత ఇబ్బంది పడుకుంటూ ట్రై చేస్తున్న టైంలో సో ఇక్కడ మనం ఉండాలంటే ఫినాన్షియల్గా మనకు సపోర్ట్ లేదు కాబట్టి ఏదో ఒక వర్క్ చేయాలి. ఆ వర్క్ చేసే ప్రాసెస్లో నేను ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నేను ఇన్స్టిట్యూట్ చేశాను. నేను తర్వాత చాలా స్ట్రగుల్ చేసిన తర్వాత మనం ఫినాన్షియల్గా మనకు ఇబ్బందిగా ఉన్నప్పుడు ఏదో ఒక ఇప్పుడు పని చేసుకుంటూ మనకి మా ఫాదరు మదరు కొంచెం బాగా ఫినాన్షియల్ స్ట్రాంగ్ ఉండి మనకు వాళ్ళ మంత్లీ ఇంత అమౌంట్ లాగా పంపించేది కాదు కదా. సో మనమే కష్టపడాలి, మనమే పని చేసుకోవాలి, మనమే ఇక్కడ ఉండగలగాలి కాబట్టి సో ఆ ప్రాసెస్లో నేనే నైట్ పూట ఒక తెలిసిన ఫ్రెండ్ ద్వారా క్యాబ్ నడిపితే నైట్ నడుపుకోవచ్చు, పొద్దున్న ఆఫీసులు తిరగవచ్చు అన్న దాంట్లో నేను ఆ క్యాబ్ నడిపాను నేను. సో నేను స్వతహాగా నేను డ్రైవర్ని అదేం కాదు, బట్ ఆ టైంలో తరుణ్ సార్ నా క్యాబ్ ఎక్కడం, సో నాకు ఈ నగరానికి ఏమైందో అవకాశం ఏంటంటే నా అదృష్టం. అంటే ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి, ప్రతి ఒక్క డైరెక్టర్ గారు వీరు ఏంటంటే ఏదో ఒక సందర్భంలో కలుస్తుంటారు, ఆఫీస్కి వెళ్ళి కలుస్తుంటారు, ఏదో ఫంక్షన్లో కలుస్తుంటారు, సార్ ఒక చిన్న ఆపర్చునిటీ ఇవ్వండి అని అడుగుతుంటారు. డైరెక్టర్ని కలవడానికి రకరకాల ప్లేసులు ఉంటాయి. నాకు యాదృచ్ఛికంగా ఆయన నా కార్లో ఆయన ఎక్కడం, నేను ఆయన డైరెక్టర్ నేను గుర్తుపట్టకపోవడం, అప్పుడే కదా పెళ్లి చూపులు రిలీజ్ అయింది. సో ఆయన తర్వాత నేను ఆయన డైరెక్టర్ని తెలిసిన తర్వాత నేను యాక్టర్ని సార్ ఇట్లా స్ట్రగుల్ చేస్తున్నాను, ఆఫీసులు తిరుగుతున్నాను, ఇంతవరకు ఆపర్చునిటీ రాలేదు, వచ్చి 4 years అయింది. 2016లో జరిగింది అది. 2016 June 29th రిలీజ్ అయింది సినిమా పెళ్లి చూపులు. ఆ రిలీజ్ అయిన ఒక 1 week తర్వాత ఎప్పుడు ఆయన నాకు కలిశారు. సో నా స్ట్రగుల్ అంతా చెప్పాను, ఇట్లా వచ్చాను సార్, ఇండస్ట్రీకి వచ్చాను, ఇన్స్టిట్యూట్ చేశాను నేను ఫోటోలు పట్టుకుని ఆఫీసులు తిరుగుతున్నా, ఆడిషన్స్ ఇస్తున్నా, సో ఇంతవరకు ఒక ఆపర్చునిటీ కూడా రాలేదు సార్, మీరు నెక్స్ట్ సినిమా చేస్తే నాకు అవకాశం ఏంటి సార్ అని చెప్పేసి అంటే ఆయన సరేమ్మా అని చెప్పి ఆయన ఓకే అన్నారు. ఆయన నెంబర్ నేను తీసుకొని అప్పుడప్పుడు ఆయన ఫాలో అప్ చేస్తూ అట్లా నాకు ఈ నగరానికి ఏమైంది నాకు ఫోన్ వచ్చింది. సో కొద్ది రోజులు ఫాలో అప్ చేసి నేను మర్చిపోయా. తర్వాత సారే నన్ను గుర్తుపెట్టుకొని ఇట్లా టీం నుంచి కాల్ చేపిస్తే వెళ్ళి ఆడిషన్ చేశాను. నేను వెళ్ళాక ఫస్ట్ బాగానే విజ్ చేశారు, ఎలా ఉన్నా మహేష్ అది బాగున్నావు అంటే బాగున్నా సార్ అన్నా. సో విజ్ చేసిన తర్వాత ఆడిషన్ ఒక చిన్న రోల్ ఉంది అని అంటే లోపలికి వెళ్ళి ఆడిషన్ ఇచ్చిన తర్వాత ఆడిషన్ ఇచ్చి నేను సెలెక్ట్ అయిన తర్వాత నేను ఈ నగరానికి ఏమైనా చేశాను.
రాండమ్ ఏదో డ్రైవర్ ఏదో చెప్పినంటే అంత ఈజీ కాదు కదా. యాక్చువల్లీ ఆయనే ఒక ఆడియో ఫంక్షన్ లోనే ఎక్కడో ఒక ఫంక్షన్ లో క్లారిటీ ఇచ్చారు. ఏమని అన్నారంటే, మనోడికి నేను రోల్ ఇవ్వడానికి కారణం మనోడు నన్ను ఏమి రిక్వెస్ట్ కూడా చేయలేదు రోల్ ఇవ్వమని. నాతో నేను ఎందుకు ఇచ్చానంటే సినిమా కోసం గొడవ పెట్టుకున్నాడు నాతో. నా సినిమా అని తెలియక, ఆనెస్ట్ నా సినిమా అని తెలియక నేనే బాగాలేదన్నాను, నెగిటివ్ రివ్యూ చేస్తున్నానని, మీకు సినిమాలు చూడడం రాదా సార్, అది అద్భుతమైన సినిమా, మీరు అలా ఎలా అంటారని చెప్పి నాతో గొడవ పెట్టుకున్నాడు. సినిమాని ఇంత పిచ్చిగా ప్రేమిస్తున్నాడు, నాకు అక్కడ నచ్చింది. తర్వాత తను ఎలాగో అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాడని తెలిసింది కాబట్టి నేనే నా నెంబర్ ఇచ్చి కలవమని చెప్పాను, టచ్లో ఉండమని చెప్పాను. అంతే తప్ప తను ఏదో ర్యాండమ్గా ఇవ్వలేదని ఆయన క్లారిటీ ఇచ్చారు, చాలా క్లియర్గా ఇచ్చారు. అదే అంటే నేను చెప్పారు సారు, నేను కూడా అంటే నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం ఎందుకు అని నేను కూడా ఎక్కడ చెప్పలేదు. సో ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. అంటే అదే కొన్ని అప్పుడు రివ్యూస్ కూడా కొన్ని అంటే కొన్ని మన బద్మాషుల టైంలో అప్పుడు ఆయన ఆడియో ఫంక్షన్కి వచ్చారు కదా సార్, అప్పుడు తమ్లైన్స్ కూడా అంటే బయట వెబ్సైట్లో కొన్ని రాశారనమాట. క్యాబ్ డ్రైవర్ టు ఆర్టిస్ట్, క్యాబ్ డ్రైవర్ టు హీరో అని ఇలాగ రాశారు. సో అదే నేను ఏంటంటే నేను ఒరిజినల్ క్యాబ్ డ్రైవర్ అయినా నేను యాక్సెప్ట్ చేస్తాను, తప్పే ఉంది. డ్రైవింగ్ తప్పేం కాదు. ఒక డ్రైవింగ్ అనేది నాట్ ఏ జోక్, అది చాలా పెద్ద ఆర్ట్, అది మామూలు విషయం కాదు. డ్రైవింగ్ చేయడం అంటే చాలా ఓపిక ఉండాలి, చాలా హార్డ్ వర్క్ చేయాలి. అండ్ డ్రైవింగ్ అంటే అది మామూలు విషయం కాదు. సో నేను యాక్టర్గా స్ట్రగుల్ చేస్తున్న టైంలో నేను ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇప్పుడు ఫినాన్షియల్గా వీక్ ఉన్నప్పుడు అందరు డబ్బున్న వాళ్ళు యాక్టర్స్ అవ్వదని రారు కదా. ప్రతి ఒక్కరికి ఉంటుంది కళ యాక్టర్ అవ్వాలని. సో అందులో నేను కొంచెం లోయర్ మిడిల్ క్లాస్ నుంచి ఒక పేద కుటుంబం నుంచి వచ్చినా కాబట్టి నాకు ఫినాన్షియల్గా హెల్ప్ కోసం నేను పార్ట్ టైమ్గా నేను పనిచేశాను అంతే. సో అది డ్రైవింగ్ చేశాను. నాకు అప్పుడు నైట్ చేసుకోవచ్చు, మార్నింగ్ ఆఫీసులు తిరగవచ్చు. నా ఏదైతే గోల్ ఉందో నేను యాక్టర్ అవ్వాలని, నాకు ఏదైతే ప్యాషన్ ఉందో అది నేను నాకు సంపాదించుకోవాలంటే నేను ఏదో పని చేయాలి, ఇక్కడ ఉండాలి కాబట్టి. ఆ ప్రాసెస్లో నేను చేసిందే ఇదేంటంటే నేను కంప్లీట్గా ర్యాండమ్గా క్యాబ్ డ్రైవరు ఇది బాగా రొటేట్ అవుతుంది, తిరుగుతుంది. అది నాకు కొంచెం క్లారిటీ ఇవ్వాలని చెప్పాలని. బట్ ఇంకొకటి తిరుగుతూ ఉంటుంది తెలుసు, చాలా మంది మీరు తరుణ్ భాస్కర్ గారు చుట్టాలని అనుకుంటారు. అవును, రిలేషన్ అని చెప్పి కొంతమంది అనుకున్నారు. తర్వాత తరుణ్ భాస్కర్ సార్కి నేను బ్రదర్ అని చెప్పి కొంతమంది అనుకున్నారు. అట్లా స్టార్టింగ్లో అయితే చాలా మంది తరుణ్ సార్ రిలేటివ్ అనుకున్నారు నన్ను. సో అసలు ఏంటి అసలు మీ ఇద్దరి మధ్యలో రిలేషన్ ఏంటి అని చెప్పి అప్పుడు బద్మాషుల టైంలో క్లారిటీ ఇచ్చిన తర్వాత అందరికి క్లారిటీ. అదే మీడియా ఇంటరాక్షన్ లోనే ఏంటి చుట్టాలు అవుతారా, ఏమవుతారు మీరు అని అడిగారు. నన్ను కూడా చాలా మంది అడిగారు, తరుణ్ సార్ మీరు రిలేటివ్స్ అవుతారా తరుణ్ భాస్కర్ గారికి అంతే. లేదండి నేను ఇట్లా ఎవరు అడిగినా నేను నాకు జరిగిన స్టోరీ చెప్తాను. ఎవరన్నా డైరెక్టర్ గారు కొత్త డైరెక్టర్ గారు ఎవరన్నా పిలిచి ఏంటి మీకు తరుణ్ భాస్కర్ గారికి ఎలా పరిచయం అయిందని అంటే ఇదే చెప్తా సార్, ఇలా జరిగింది సార్ అని చెప్పి నేను జెన్యూన్గా చెప్తా. ఏదో కలిసినట్లు ఏం చెప్పాను, నాకు ఏదైతే నిజంగా ఆయనతో ఎలా పరిచయం అయిందో అదే చెప్తా. అవును, వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా ఫీల్ అవుతారు, ఇలా జరిగిందా అని చెప్పేసి అని చాలా ఎగ్జైట్ అవుతారు వాళ్ళు కూడా. సో ఏదైనా తరుణ్ భాస్కర్ సార్ అంటే నా లైఫ్లో తరుణ్ భాస్కర్ అనే వ్యక్తి పరిచయం కావటం అనేది ఇంకా నేను అంత మించిన అదృష్టం లేదు. ఆయన గ్రేట్ అంతే. అండ్ ఈ సంవత్సరం దేవుడి భగవంతుడి బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి. ఇరుముడి శివ నిర్వాణ గారు సార్ నాకు ఏంటంటే చాలా ఇష్టం. ఆయన రైటింగ్ కానీ, ఆయన మజిలీ సినిమా కానీ, నిన్ను కోరి సినిమా కానీ, ఆయన టక్ జగదీష్ కానీ, ఖుషి, నాకు అన్ని సినిమాలు ఇష్టం. మజిలీ, నిన్ను కోరి ఇంకా చాలా బాగా ఇష్టం. అన్ని సినిమాలు ఇష్టం. ఆయన రైటింగ్, ఆయన ఫ్యామిలీ డ్రామా కానీ, ఆయన ఆనెస్ట్ రైటింగ్ కానీ ఆయన చాలా బాగుంటాయి ఆయన సినిమాలు. సో ఆయనతో ఇండస్ట్రీకి వచ్చినాక సినిమాలు చూస్తున్నప్పుడు ప్రతి ఆర్టిస్ట్కి ఉంటుంది ప్రతి డైరెక్టర్ గారితో చేయాలని చెప్పి. అప్పుడు నేను ఎప్పటి నుంచో అనుకునేది ఆయనతో ఆయన డైరెక్షన్లో సినిమా చేస్తే బాగుండే అని. నేను చాలా ప్రయత్నాలు చేశాను. నేను అప్పుడు మజిలీకి ట్రై చేసా, టక్కు జగదీశ్, అన్ని సినిమాలకు ఆఫీసులకు వెళ్తుంటే ట్రై చేస్తుంటాను. ఆ టైంలో సడన్గా అంటే ఒకరోజు ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, ఇట్లా మైత్రి నుంచి ఫోన్ చేస్తున్నాం శివ నిర్వాణ గారు ఆఫీస్ నుంచి అని అంటే వెళ్తే సార్ అక్కడ లోపల మాల వేసుకొని ఇట్లా కూర్చొని ఉన్నారు శివ నిర్వాణ గారు. ఆ డోర్ తీయంగానే ఆయన నిజంగా ఆయన ఒక మాల వేసుకుని నిజంగా ఒక అయ్యప్ప స్వామిలాగా కనిపించారు ఆయన. అంటే నాకు ఒక ఆపర్చునిటీ పిలిచారు కదా, నాకు అట్లా ఫీలింగ్ అలా అనిపించింది. సో లోపల పిలిచి రా మహేష్ కూర్చో, చూస్తుంటే నేను యాక్టింగ్ చాలా సహజంగా ఉంటుంది, న్యాచురల్గా చేస్తుంటావు, ఇయనీలో చాలా బాగా చేసావు, లిటిల్ హార్ట్స్లో నేను చేసిన సినిమాలు 3-4 ఏదో ఇయనీ తరుణ్ భాస్కర్ సార్ని కూడా చాలా లైక్ చేస్తారు శివ నిర్వాణ సార్. ఆయన ఇయనీలో బాగా చేసావు, మన లిటిల్ హార్ట్స్లో బాగా చేసావు, చాలా సహజంగా ఉంటుంది నీ నటన. ఈ సినిమాలో హీరో గారు ఫ్రెండ్ క్యారెక్టరు న్యాచురల్గా ఉంటుంది కాబట్టి నేను పిలిపించాను, డేట్స్ ఇస్తారు తీసేసుకొని అని చెప్పాను సార్. నేను ఇంకా అప్పుడు ఎట్లుందంటే అప్పుడు హీరో గారు ఎవరు కూడా నాకు తెలియదు. తర్వాత బయటకు వచ్చిన తర్వాత మామూలుగా అడిగితే హీరో రవితేజ గారు అన్నారు. ఆ పరిస్థితి ఎట్లుందంటే రేసుగురంలో శృతి హాసన్ ఎలా ఉంటుందో లోపల ఫీలింగ్ అలా ఉంది. శివ నిర్వాణ గారు, రవితేజ గారు.
సో అప్పటి వరకు నేను పెద్ద హీరోస్తో నేను సినిమాలు ఎప్పుడు చేయలేదు అనమాట. అప్పుడు పవన్ కళ్యాణ్ సార్, రానా సార్ అంటే చిన్న వ్యక్తి, బట్ ఆయనతో ఎవరితో నేను స్క్రీన్ షేర్ చేసుకోలేదు, అంటే షోల్డర్ షాట్స్ కానీ అలాంటివి ఏం లేదు. సో ఒక రవితేజ గారు కూడా నాకు, అంటే చిరంజీవి గారు నాకు ఎలా ఇన్స్పిరేషన్ ఒక యాక్టర్ అవ్వడానికి, అలాగా రవితేజ గారు కూడా నాకు ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఆయన గురించి అందరూ తెలుసు కదా, ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తూ, తర్వాత చిన్న చిన్న క్యారెక్టర్ చేస్తూ ఒక స్టార్ హీరోగా ఎదిగిన విధానం నాకు చాలా ఇన్స్పిరేషన్. యాజ్ యాక్టర్గా కూడా నాకు చాలా, నేను భద్రా సినిమా చూసి ఎన్నోసార్లు ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. 10 సార్లు చూశాను నేను భద్రా సినిమా. అండ్ ఈడియట్ కానీ, మన తర్వాత అమ్మనాన్న తమిళం కానీ, తమిళమ్మాయి కానీ, ఆయన సినిమాలు చాలా, ఒకటి కాదు నేనింతే కానీ, నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ కానీ, ఆయన సినిమాలు అంతా చూస్తూ యాక్టర్ అవుదాని వచ్చిన తర్వాత ఏదో ఒక రోజు ఆయనతో యాక్ట్ చేయాలి అనుకున్న నేను, అండ్ శివనిర్వాణ గారితో నేను వర్క్ చేయాలనుకున్న నేను, వాళ్ళిద్దరు కాంబినేషన్ రావటం నిజంగా లిటరల్లీ మనస్ఫూర్తిగా అనుకున్నా. అంటే చాలా మంది అనుకుంటారు కదా, నువ్వు ఏదైనా బలంగా అనుకుంటే అవుతుంది అని చెప్పి. సో శివనిర్వాణ గారితో వర్క్ చేయాలనుకుని ఆయన ఆఫీసు, ఆయన సినిమా ఇంతకుముందు చేసిన సినిమాలను ఆఫీసులో వెళ్ళాను నేను. సో అప్పుడు పాసిబుల్ అవ్వలేదు. సారే నన్ను పిలిపించి, ఇట్లా హీరో ఫ్రెండ్స్ క్యారెక్టర్ ఒక 3 క్యారెక్టర్స్ ఉంటాయి, నేను కాకుండా ఇంకో 2 ఉంటారు. సో అందులో ఫ్రెండ్ క్యారెక్టర్ అనేసరికి నేను అసలు మామూలు హ్యాపీగా ఫీల్ అవ్వలేదు. సో ఓకే, ఇంకా తర్వాత షూట్కి వెళ్ళడం జరిగింది. అది మామూలు హ్యాపీనెస్ కదా, అంటే ఇంకా సెట్లో రోజు రవితేజ గారిని చూడటం, ఆయన మహేష్ అంటే బాయ్ అని అంటే అది నేను అంటే ఎంత హ్యాపీగా ఉంటుంది అంటే అసలు నేను మాటల్లో ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నా. సో అదే రేసుగుర్రంలో శృతి హాసన్ లాగా ఉంది నా పరిస్థితి. అట్లా శివనిర్వాణ సార్ కూడా ఏంటి మహేష్ ఏంటి అది నెక్స్ట్ ఏం చేస్తున్నాం అది అని చెప్పి అడుగుతుంటాం, అతను మంచిగా మాట్లాడుతుంటాం. 45 days చేశాను నేను ఆయనతోటి వర్క్ త్రూ అవుట్. సో ఆ ట్రావెలింగ్లో రవితేజ గారు 2-3 సార్లు నన్ను చాలా బాగా పలకరించడం, పక్కనే ఉంటాం కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది. నేను ఇట్లా ఇమాజినేషన్ చేసేది అనమాట, ఆ సినిమాలు ఆయన సినిమాలన్నీ ఊహించుకొని రవితేజ గారు పక్కనే నాతో మాట్లాడుతారు అని చెప్పేసి అని ఒక యాక్టర్గా హ్యాపీనెస్ ఉంటుంది కదా. సో అది నేను చాలా ఫీల్ అయ్యే హ్యాపీనెస్ అనేది. డైరెక్టర్ గారు ఆ సెట్లో ఇంకా ఇప్పుడు ఇందులో కూడా ఫుల్ లెంత్ రోలే ఉంటుంది, ఫుల్ లెంత్ రోల్ త్రూ అవుట్, హీరో రవితేజ గారి పక్కన త్రూ అవుట్ రోల్. ఇప్పుడు ఆ సాంగ్ గురించి హైప్ విపరీతంగా వస్తుంది కదా ఆవిడ, ఎలాగో జీవి ప్రకాష్ గారు ట్వీట్ వేసినప్పటి నుంచే సాంగ్ ఎలా ఉంటుంది ఏంటది. థియేటర్లో అయితే నేను చెప్తున్నా కదా, థియేటర్లో అయితే ఒక్కళ్ళు కూడా కూర్చోరు, మోతే. సినిమా కూడా చాలా పెద్ద హిట్ అవుతుంది, బ్లాక్ బాస్టర్, ఇంకా అది నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆ మల్లెపూల పల్లకి సాంగ్ అయితే థియేటర్లో అయితే ఎవరు కూర్చోరు. నిజంగా చెప్తున్నంటే ఒక 15-20 రోజులు థియేటర్లో, ఎన్ని రోజులు అని నేను చెప్పలేను, బట్ ఒక ఇరుముడి ఫీవర్ అయితే నడుస్తుంది ఆ సాంగ్. కానీ ఇంకో సాంగ్స్ ఇంకా ఉన్నాయి. సో మాస్ యాక్షన్ కానీ, డివోషనల్ కానీ, అదే ఆ సినిమా ఏదైతే ఉందో డెఫినెట్గా చాలా పెద్ద హిట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ లెవెల్ ఇంకా అదే, దాని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచి. మీకేమన్నా గతంలో అనుభవం ఉందా, అంటే అయ్యప్ప మాల వేసుకోవడం ఇలాంటి? 3 times మాల వేసాను. 3 times వేసారా? మ్యారేజ్ కంటే ముందు 3 times మాల వేసాను. టీనేజ్లో, చిన్న ఏజ్లో ఒకసారి వేసాను, అంటే టీనేజ్లో 3 times మాల వేసాను. 3 times మాల శబరిలో వచ్చా. సో నేను మాల వేసుకోవటం, మళ్ళీ నేను అలాంటి మాల వేసుకున్న క్యారెక్టర్ నాకు రావటం, చాలా నేను నిష్టగా చేస్తూ షూట్లో నేను. ఇప్పుడు ఆ క్యారెక్టర్ చేసినంతసేపు మీరు కానీ రవితేజ గారు కానీ టీం అంతా ఏమన్నా నిష్టగా ఏం పాటించారు? నిష్టగా అంటే ఏం లేదంటే మనం నో నాన్ వెజ్ తినకపోవడం, చెప్పులు వేసుకోకుండా ఉండటం. సో ఇప్పుడు మనం నిజంగా మాల వేసుకుంటే మాల వేసుకుంటే ఒక స్వాములు బయట ఎలా ఉంటారు, మేము యాజ్ అదే పాటించి చేసాం. సో అందులో డౌట్ లేదు, రియల్గా మాల వేసుకుంటే ఒక స్వాములు ఎలా ఉంటుందో మేము కూడా అలాగే చేసాం, పవిత్రంగా చేశారు. 100%. అసలు మామూలు పవర్ఫుల్ కాదు కదా అయ్యప్ప స్వామి అంటే, అది మనం. సో ఒక ఆపర్చునిటీ వచ్చింది, సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి చేసాం. అండ్ రవితేజ గారితో యాక్ట్ చేయడం అనేది అది మామూలు కిక్ కాదు, అందరు చెప్తుంటారు, నేను కూడా అనుభవించాను. సో ఇంకా నెక్స్ట్ ఈవెంట్స్ ఉన్నాయి కదా, చూడాలి. సో లాస్ట్ టైం హీరో అయిపోయారు, ఇప్పుడు లైనప్ కనిపిస్తుంది. ఇప్పుడు ఫుల్ లెంత్, ఇప్పుడు మన ENE2 కానీ ఇది కానీ, ఈ నగరానికి ఏమైనా ఇరుముడి చేస్తున్నా. తర్వాత సమ్మర్ హాలిడేస్ అని ఒక సినిమా వస్తుంది, రోహన్ ఉన్నాడు కదా, రోహన్ చైల్డ్ ఆర్టిస్ట్ రోహన్, తను లీడ్గా ఒక సినిమా వస్తుంది, అందులో చాలా మంచి క్యారెక్టర్. తర్వాత మారేమ్మ అని ఒక సినిమా వస్తుంది, రవితేజ గారు తమ్ముడు గారు అబ్బాయి, అందులో కూడా చాలా బాగుంటుంది క్యారెక్టర్. అండ్ నెక్స్ట్ ఇంకా నెట్ఫ్లిక్స్ లో సూపర్ సుబ్బు అని సూపర్ సుబ్బు ఉన్నారు, అందులో కూడా చాలా తక్షకుడు ఉన్నట్టుంది. తక్షకుడు ఆనంద్ దేవరకొండ ఒక చిన్న క్యారెక్టర్ చేశాను. టైసన్ నాయుడు కూడా నాకు తెలిసి టైసన్ నాయుడు కూడా నాకు తెలిసి రిలీజ్ అవుద్దేమో, అది కానిస్టేబుల్ క్యారెక్టర్ చేశాను. దాని గురించి కూడా ఆ డైరెక్టర్ గారు నాకు చాలా ఇష్టం, సాగర్ కే చంద్ర గారు. ఆ సినిమా కూడా కానిస్టేబుల్ రోల్ చేశారు రావు రమేష్ గారి పక్కన, అది కూడా వస్తుంది, దాని గురించి వెయిటింగ్. సో మంచి లైనప్ ఉంది. ఈ సంవత్సరం అన్ని 10 ఫిలిమ్స్ ఉన్నాయి, అంటే ENE2, ఇరుముడి, సమ్మర్ హాలిడేస్,
మారెమ్మ, సూపర్ సుబ్బు, తక్షకుడు, టైసన్ నాయుడు, రాజాది రాజా అని ఇప్పుడు ఒక సినిమా ఇప్పుడు అవుతుంది ఎలా టీజర్ వచ్చింది కదా, సాంగ్స్ కూడా వచ్చారు, అందులో కూడా ఒక మంచి క్యారెక్టర్ చేసిన. సో ఈ ఇయర్ 10 ఫిల్మ్స్ రిలీజ్, ఇయరే రిలీజ్ అవుతాయి ఆల్మోస్ట్ ఈ 26 ఎండింగ్ కల్లా మొత్తం రిలీజ్ అయిపోతాయి. ఓకే, షూటింగ్ లో ఉన్నవి ఎన్ని ఉన్నాయి అంటే ప్రెసెంట్ షూటింగ్ లో ఉన్నవి అంటే మీరు ఎలాగో పేరు చెప్పరు కానీ ఇప్పుడు యూనిట్ షూటింగ్ జరుగుతుంది. యూనిట్ నాకు ఇంకొక 10 days షూట్ ఉంది. ఓవరాల్ గా సినిమా కూడా అంతే, నాకైతే 10 days షూట్ ఉంది. ఈ ఇరుముడి అయిపోయింది, ఇరుముడి షూటింగ్ అయిపోయింది, ఇంకంతే ఈయన ఒక షూటింగ్ ఉంది. నెక్స్ట్ ఇంకా నేను ఇంకా నెక్స్ట్ సినిమాలు ఏంటంటే అదే డిస్కషన్ జరుగుతున్నాయి, ఆఫీస్కి పిలిచి మాట్లాడుతున్నారు. సో మంచి క్యారెక్టర్స్ చేద్దామని డిసైడ్ అయ్యి ఉండి ఆఫీస్కి పిలిచినప్పుడు వెళ్ళి డిస్కస్ జరుగుతుంది. అంటే ఒక 3-4 ఫిల్మ్స్ ఉన్నాయి. సో అదంతా మనం దాని ఏమంటారు, దాని గురించి చెప్తే బాగోదు. బట్ మంచి ప్రొడక్షన్ హౌస్లు, మంచి డైరెక్టర్, మంచి హీరో, అంటే కాంబినేషన్స్ ఉన్న ప్రొడక్షన్ హౌస్ నుంచే కాల్స్ వస్తున్నాయి, డిస్కషన్ జరుగుతుంది. సూన్ నాకు తెలిసి అంటే క్లారిటీ వస్తున్న తర్వాత చెప్తే బాగుంటుంది, ఇప్పుడు చెప్తే బాగోదు. బట్ డిస్కషన్ జరుగుతున్నాయి, మంచి ప్రాజెక్ట్స్, మంచి ఆపర్చునిటీస్ అయితే వచ్చినాయి. అండ్ మోర్ ఓవర్ మీరు అన్నారు ఇందాక శివ నిర్వాణ గారితో అవ్వాలని బలంగా అనుకున్నాను, రవితేజ గారితో అవ్వాలని బలంగా అనుకున్నాను అని చెప్పి అయింది ఈరోజు. సో ఇప్పుడు ఈ బర్త్డేకి కొత్తగా ఏం మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు? అంటే ఇక్కడ నుంచి అంటే ఈ బర్త్డే నుంచి కొంచెం అదే నేను నా క్యారెక్టర్స్ ఇప్పుడు మీరు నా సినిమాలన్నీ మోస్ట్లీ చూసుకుంటే ఈ బర్త్డే నుంచి ఏంటంటే అంటే కొంచెం మంచి మంచి క్యారెక్టర్స్ చేద్దామని. ఇప్పుడు నాకు బ్రహ్మానందం గారు ఇన్స్పిరేషన్ కమెడియన్గా, అంటే ఆయనకు అందరికి ఇన్స్పిరేషన్. ఆయన కోట శ్రీనివాసరావు గారు నాకు చాలా ఇన్స్పిరేషన్. అంటే యాక్టర్గా డిఫరెంట్ క్యారెక్టర్ చేయాలని ఉంటుంది నాకు. సో అట్లా బ్రహ్మానందం గారు, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం గారిని కలిసారు సెట్స్ లో నాకు తెలిసి, అది కూడా నాకు ఒక అంబిషన్ ఉంది. కోట శ్రీనివాసరావు గారిని కలవలేదు, బట్ ఆయన చనిపోయినప్పుడు నేను వెళ్ళి ఆయనకి అంటే దండం పెట్టి, కాళ్ళకు దండం పెట్టి చూసి వచ్చాను నేను. అదొకటి, అంటే ఆయన బతుకున్నప్పుడు వెళ్ళి కలవాలని ప్రయత్నం చేసిన, బట్ నాకు కుదరలేదు. చనిపోయినప్పుడు వెళ్ళి నేను ఆయన దర్శనం చేసుకున్నాను. బట్ నాకు చాలా ఇష్టం ఆయన డిఫరెంట్ క్యారెక్టర్ చేయటం. ఆయన అసలు పీక్స్ ఆడవారు మాట కడతారు కావచ్చు, ఆయన సినిమాలు ఒక్కటి కాదు, ఇంట్లో ఇళ్ళలో, వంటి పిల్లలు కావచ్చు, అహనా పెళ్ళంట కావచ్చు, ఆయన ఎన్ని సినిమాలు, ఆయన కొన్ని 500-1000 సినిమాలు చేసి ఉంటారు. ఆయన ప్రతిదీ ఒక వేరియేషన్ ఉంటుంది, ఆయనది గెటప్ వేరే ఉంటుంది, ప్రతి అంటే స్లాంగ్లో మోడలేషన్స్ కావచ్చు. ఆయన ఇంకా ఒక ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువ, సీరియస్ క్యారెక్టర్ అయినా ఏ క్యారెక్టర్ అయినా ఏదైనా చేస్తారా ఆయన. సో ఆయన నాకు ఇన్స్పిరేషన్ యాక్టర్ అంటే చిన్నప్పటి నుంచి కూడా. అంటే ఆయన సినిమాలు చూసిన తర్వాత యాక్టర్ అవ్వాలనుకున్న తర్వాత నేను డిసైడ్ ఏంటంటే కోట శ్రీనివాసరావు గారి లాగా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలి. అంటే మనం మెచ్యూర్ అయ్యి యాక్టర్ అవ్వడం వచ్చిన తర్వాత ఏంటంటే కమెడియన్గా చేయాలి అండ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేయాలి. బేసిక్గా ఈ కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, హీరోయిన్ అని నాకు అది నాకు కరెక్ట్ అనిపించింది. కానీ బట్ నాకు నేను అంటే హీరోస్ వేరే ఉండొచ్చు, కానీ నాకేంటంటే యాక్టర్ అంటే నేను కామెడీ చేయాలి, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేయాలి, విలన్గా చేయాలి, ఏ పాత్ర వచ్చినా చేయాలి, నేను ఆర్టిస్ట్ని. సో నేను ఫుల్ ప్లెజ్డ్ కమెడియన్ వచ్చినా చేస్తా, క్యారెక్టర్ వచ్చినా చేస్తా, విలన్ వచ్చినా చేస్తా, ఏదొచ్చినా చేస్తాను. నాకు నేను యాక్టర్ కాబట్టి నాకు ఏ క్యారెక్టర్ వచ్చినా చేయాలని ఉంది. బట్ ఒకటే ఇప్పుడు ఏంటంటే కొంత కమెడియన్ అంటే కమెడియన్గా ముద్రేస్తారు కదా. సో అట్లా కాకుండా నేను డిఫరెంట్ కమెడియన్ చేస్తే కమెడియన్గా, క్యారెక్టర్ అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, సో అట్లా చేయాలని ఉంది. సో అంటే ఈ సంవత్సరం నుంచి అంటే సెలెక్టివ్గా వెళ్దాం, అంటే మంచి క్యారెక్టర్లు, డిఫరెంట్ క్యారెక్టర్స్ అంటే సెలెక్టివ్గా వెళ్దాము. అంటే ఇప్పుడు వస్తున్నాయి కాల్స్, ఇంకా చాలా సినిమాల నుంచి కాల్స్ వస్తున్నాయి. ఒక సీన్, 2 సీన్లు, 1 డే క్యారెక్టరు. అంటే నేను ఏంటంటే 1 డే చేయనని కూడా కాదు, కానీ 1 డే చేసినా, హాఫ్ డే చేసినా ఆ కథకు ఇంపార్టెంట్ ఉన్న క్యారెక్టర్స్. లేకపోతే ఇప్పుడు మీరు అలా మొదలైన సినిమాలు తాగుబోతు రమేష్ గారు లాస్ట్ క్లైమాక్స్ హల్చల్ చేస్తాడు. సో అది ఆయనకు బ్రేక్ కూడా వచ్చింది ఆ సినిమా. సో అట్లా ఏదన్నా అంటే ఒకరోజు క్యారెక్టర్ చేయననే, లేకపోతే ఒక సీన్ చేయని అట్లని కాదు, ఆ సీన్ కథకి ఎంత ఇంపార్టెంట్ ఉంటుంది, ఆ సీన్ నేను నా క్యారెక్టర్ వచ్చినప్పుడు ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది, అట్లాంటి క్యారెక్టర్ చేయాలని. అంటే కొంచెం ఎవరు ఫోన్ చేసినప్పుడు రిక్వెస్ట్ చెప్తున్నా, సార్ కొంచెం మంచి క్యారెక్టర్స్ చేద్దాం అనుకుంటున్నాను సార్, ఇంకా కొంచెం పెద్ద క్యారెక్టర్స్ కావచ్చు, అంటే ఇంకా నెక్స్ట్ చూస్తున్నా సార్, నేను రిక్వెస్ట్గా అడుగుతున్నాను. వాళ్ళు కూడా అవును కదా సార్, నేను అదే కాదు నీకు ఇంకా వేరే మంచి క్యారెక్టర్స్, పెద్ద క్యారెక్టర్ ఇద్దాం అది అని వాళ్ళు కూడా నన్ను అర్థం చేసుకుంటున్నారు. సో ఈ బర్త్డే నుంచి అయితే ఒకటే మంచి క్యారెక్టర్స్ చేయాలి, డిఫరెంట్ క్యారెక్టర్ చేయాలి, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వచ్చినా చేయాలి, కమెడియన్గా ఫుల్ ప్లెజర్గా వచ్చినా చేయాలి. అదే నాకు కోట శ్రీనివాసరావు గారి లాగా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలని ఉంది. సో ఈ సంవత్సరం నుంచి నాకు మంచి క్యారెక్టర్స్ అందరు ఇస్తారని ఆశిస్తూ ఈ బర్త్డేని ఇక్కడ నుంచి 2.4 అనేది అంటారు కదా, సో అలాంటిది అనుకుంటున్నా. ఓకే,
సో యాక్చువల్లీ ఇప్పుడు మీరు కోట శ్రీనివాసరావు గారి ఆయన మీకు ఐ మీన్ ఈ క్యారెక్టర్స్ పరంగా, యాక్టింగ్ పరంగా, వీటి పరంగా ఆయన జర్నీని ఇన్స్పైర్ చేసుకుంటున్నారు. సో అలాంటి యాక్టర్ అవ్వాలని కోరుకుంటున్నారు. కాకపోతే ఏంటంటే కోట శ్రీనివాసరావు గారు వివాదాలకు ఎప్పుడు వెనకాడేవారు కాదు. మీ విషయంలో ఏంటంటే అసలు వివాదమే ఉండదు. మీ విషయం మీదంతా ప్యూర్. ఇప్పుడు వైట్ షర్ట్ వేసుకున్నారు కదా, అసలు ఒక్క కాంట్రవర్సీ కూడా ఉండదు. మీరు గూగుల్ మొత్తం ఎతికినా ఎక్కడ ఎతికినా ఇప్పుడు దాకా ఎప్పుడు అలాంటి మూమెంట్ అవ్వలేదు. అసలు నాకు అసలు ఆ పదాలంటే కూడా తెలియదు. ఎక్కడికి వెళ్ళినా అందరితోని సరదాగా మాట్లాడటం, మన పని ఏంటో మనం చేసుకొని వెళ్ళిపోవడం. నాకు బయట కూడా పార్టీలు అది ఇది పప్పులు గిప్పులు అలాంటివి కూడా నాకు ఏం తెలియదు. మ్యారేజ్ అయిన ఫ్యామిలీ కాబట్టి షూటింగ్ అయిపోయిన ఇంటికి పోవడం, ఇంటి నుంచి షూటింగ్కి వెళ్ళటం, ఇదే నాకు తెలుసు. ఆ వివాదాలు ఏంటో నాకు సినిమా ఇండస్ట్రీకి వచ్చినాకనే కాదు, ఊర్లో అయినా సరే, ఇంకా నేను చదువుకున్న దగ్గర కానీ పెరిగిన దగ్గర కానీ ఎక్కడైనా ఈ రోజు వరకు అసలు నాకు నా లైఫ్లో వివాదం అనేది లేదు అసలు. అంటే ఇప్పుడు ట్రెండ్ మారే కొద్దీ ఎలా అవుతుందంటే, ఇప్పుడు సోషల్ మీడియా కొంతమందికి అసలు ఇష్టం ఉండేది కాదు. ఈవెన్ ప్రభాస్ గారు లాంటి వ్యక్తికి, ప్రభాస్ గారికి అసలు సోషల్ మీడియా హ్యాండిల్సే ఉండేవి కాదు. అలాంటిది క్రియేట్ చేసుకోక తప్పడం లేదు. సో ఏంటంటే ట్రెండ్ మారినప్పుడు ఖచ్చితంగా ఇది ఫాలో అవ్వాలి అన్నట్టు మారిపోతుంది. రేపు పొద్దున్న ఖచ్చితంగా ఏదో ఒక కాంట్రవర్సీ మనం క్రియేట్ చేయాలి, సినిమా కోసమో దేనికోసమో క్రియేట్ చేయాలి. తర్వాత ఎప్పుడో తెలుస్తుంది, బట్ ఆ టైంలో మాత్రం అది బర్నింగ్ ఇష్యూ అవుతుంది. అంటే మిమ్మల్ని అపార్థం చేసుకుంటారు. బట్ ఎప్పుడు తెలుస్తుంది అంటే ఒక మూడు నెలల తర్వాత, 6 నెలల తర్వాత, అరే ఇది సరదాగా చేసిన ప్రాంకో లేకపోతే ఇది మూవీ ప్రమోషన్ కోసం చేసిన స్టంటో అని తర్వాత రియలైజ్ అవుతారు. బట్ అప్పటి వరకు ఆ హైప్ క్రియేట్ చేయడానికి కావాలని కాంట్రవర్సీ క్రియేట్ చేసే వాళ్ళు ఉంటారు. సో రేపు పొద్దున అలాంటి జర్నీ మీకు ఎదురు పడితే మీరు దానిలోకి వెళ్తారా? కాంట్రవర్సీస్ చేద్దాం. కాంట్రవర్సీ అనేది నాకు ఇష్టం ఉండదు, ప్రాంకులు చేయడం కూడా నాకు ఇష్టం ఉండదు. మంచి అదే చెప్తున్నాను కదా, మంచి సినిమాలు చేయాలి, మంచి క్యారెక్టర్స్ తోటి ఆడియన్స్ని అలరించాలనేది నా ఒక డ్రీమ్ తప్ప నాకు అట్లా కాంట్రవర్సీ పోవాలని లేదు, కాంట్రవర్సీలు చేసుకోవాలని లేదు, ఫ్రాంకులు చేయాలని లేదు. బేసికల్గా వాటి కొంచెం నేను దూరం అనమాట. అసలు నా మనస్తత్వం కూడా అది కాదు. సో నేను ఎక్కువ అంటే కొంచెం నాకు ఇప్పటికీ ఇలాంటి ఇప్పుడు మీద నుంచి ఇంటర్వ్యూ ఇవ్వాలన్నా నాకు కొంచెం పానిక్ అయిపోతే కొంచెం మొహమాటం భయంగా ఉంటుంది. ఆడియో ఫంక్షన్స్ కూడా ఇప్పుడిప్పుడే కొంచెం వెళ్ళి మాట్లాడుతున్నా. మన లిటిల్ హార్ట్స్ మొన్న మిత్ర మండలి ఒక 2 ఆడియో ఫంక్షన్కి వెళ్ళి మాట్లాడా, స్టేజ్ మీదకి ఎక్కి, ఇంకోటి ఏదో ఎక్కి మాట్లాడాను నేను. అదే నాకు స్టేజ్ మీదకి ఎక్కినప్పుడు కూడా పానిక్ అయిపోయి కొంచెం టెన్షన్ అవుతుంటుంది నాకు. ఏం మాట్లాడాలి ఏంటి, పెద్ద సెలబ్రిటీస్ ఉంటారు అక్కడ, మనం ఏం మాట్లాడితే ఎలా తీసుకుంటారో తెలియదు. సో స్టేజ్ మీద మాట్లాడటం కూడా ఒక ఆర్ట్ అనమాట. సో ఇప్పుడు అలవాటు చేసుకుంటారు స్టేజ్ మీద ఎక్కి మాట్లాడటం కూడా. కొంచెం చాలా లైక్ అక్కడి నుంచి ఇంట్రావర్ట్ నుంచి కొంచెం బయటికి వెళ్ళి, సో మొగమాటం కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇట్లా ఇంటర్వ్యూలు ఇవ్వాలన్నా లేకపోతే సోషల్ మీడియాలో ఏదన్నా ఇలాంటి నువ్వు చెప్పినట్టు చేయాలన్నా. కాకపోతే ఒకటి అడుగుతున్నాను, అంటే మీకు తెలంగాణ డైలెక్ట్ మీ బలం, తెలంగాణ స్లాంగ్ మాట్లాడడం అనేది మీ బలం. మీరు ఫస్ట్ నుంచి మీరు చాలా అంటే సుజావుగా చేసేస్తూ ఉంటారు, ఈజీగా. మీకు ఒక ఈజీ ఉంటుంది. అదే ఒకవేళ మీకు క్యారెక్టర్ చెప్పినప్పుడు వీడు ప్యూర్ తెలంగాణ మాట్లాడాలంటే మీరు చాలా ఈజీతో చేసేస్తారు. ఈ అంటే మిగిలినవి చేయలేడేమో అనే ఆలోచన కొంతమందికి రావచ్చు. లైక్ గోదావరి స్లాంగ్ లేకపోతే రాయలసీమ స్లాంగ్, ఈ చిత్తూరు, నెల్లూరు ఈ కైండ్ ఆఫ్ స్లాంగ్ మాట్లాడలేడేమో అనే డౌట్ కొంతమందికి ఉండొచ్చు. వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అసలు డౌట్ అవసరం లేదండి. ఎందుకంటే ఇప్పుడు నేను సమ్మర్ హాలిడేస్ అని ఒక సినిమా చేశాను, అందులో కంప్లీట్ ఈస్ట్ గోదావరి స్లాంగ్. మీరు చూస్తే అసలు నన్ను ఈస్ట్ గోదావరి మనిషి అని అనుకుంటారు. ఆ స్లాంగ్ కానీ అదంతా క్యారెక్టర్ కానీ. సో ఓం శాంతి శాంతి అని తరుణ్ అందులో కూడా భీమవరం గోదావరి స్లాంగ్ అది మాట్లాడాను నేను. సో రాయలసీమ సాంగ్ నేను మాట్లాడతా, తెలంగాణ నేను మాట్లాడతా, అన్ని భాషలు మాట్లాడతా. ఎందుకంటే యాక్టర్గా నేను ఇన్స్టిట్యూట్ చేసా, కొన్ని థియేటర్ ప్లేలు కూడా చేశాను నేను. అంటే కంప్లీట్ థియేటర్ ఆర్టిస్ట్ కాదు, బట్ కొన్ని వర్క్షాపులు చేశాను నేను అప్పుడు స్ట్రగ్లింగ్ డేస్లో. నటుడుగా అంటే చిన్నప్పటి సంది మనం అన్ని యాస భాషల సినిమాలు అన్నీ చూసినాం. సో ఆర్టిస్ట్గా నా పని ఏంటి, రాయలసీమ సాంగ్ అంటే రాయలసీమ స్లాంగ్ నేర్చుకొని నేను చేయాలి, గోదావరి అంటే గోదావరి స్లాంగ్ నేర్చుకొని చేయాలి. ఈస్ట్ గోదావరి కావచ్చు, శ్రీకాకుళం కావచ్చు, ఆంధ్ర కావచ్చు. నాకు ఆంధ్ర తెలంగాణ ఈ అంటే నాకు వేరు అంటే నాకు కొంచెం నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది. తెలుగు అంటే ఇంకా ఇప్పుడు నేను తెలుగుని కాబట్టి తెలుగు భాష నేను ఈజీగా మాట్లాడతా. ఇంకొకటి ఏంటంటే ప్రాబ్లం, మీరు తెలంగాణ మీరు అవలీలగా మాట్లాడుతున్నారు కదా, నాకు తెలంగాణ అవలీలాగా నేను మాట్లాడతాను కదా, తెలంగాణ కూడా నేను మాట్లాడతా కావాలని అంతే. ఓకే, నేనేంటంటే ఇప్పుడు మాది నల్గొండ డిస్ట్రిక్ట్ మిర్యాల, అది విజయవాడకి బోర్డర్ అనుకుంటా. ఇప్పుడు మా విలేజ్ వచ్చేసి గుంటూరుకి బోర్డర్. సో నా స్లాంగ్ ఏంటంటే ఇప్పుడు నాది యొక్క యాస ఏమి ఉండదు, న్యూట్రల్ వస్తుంది. న్యూట్రల్ లాంగ్వేజ్, పేపర్ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, న్యూట్రల్ లాంగ్వేజ్ అనమాట. సో నేనేంటంటే ఈజీగా ఇప్పుడు కొంత హైదరాబాద్ లోకల్గా ఉన్న ఒక స్లాంగ్ కావచ్చు, వరంగల్, కరీంనగర్, కొంచెం తెలంగాణ యాస నీకు అంటే దాని ఏమంటారు ఈజీగా నీకు కొట్టొచ్చు కనపడుతుంటుంది మాట్లాడుతుంటుంది. సో నేను మాట్లాడుతున్నప్పుడు అట్లా అనిపించదు మీకు. కానీ నేను
వరంగల్ భాష అంటే వరంగల్ లాగా మాట్లాడతా, కరీంనగర్ అంటే కరీంనగర్ లాగా మాట్లాడతా, హైదరాబాద్ లోకల్లో ఉండే భాష అంటే లోకల్గా ఉండే తెలంగాణ భాష ఎలా మాట్లాడతారో, తెలంగాణలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ స్లాంగ్స్ ఉంటాయి. మహబూబ్నగర్ పోతే ఒకలాగా మాట్లాడతారు, కరీంనగర్, వరంగల్, నీకు ఇటు మన హైదరాబాద్ కానీ నల్గొండ పోతే ఒకలాగా మాట్లాడతారు. సో డిఫరెంట్ డిఫరెంట్ తెలంగాణలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ స్లాంగ్స్ ఉంటాయి. ఆ కథ వచ్చినప్పుడు నేను దాని మీద వర్కౌట్ చేస్తా, వెళ్ళి వాళ్ళని కలుస్తా, లేకపోతే నేర్చుకుంటా, పదాలు ఎలా పలకొచ్చు. ఆల్రెడీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ చెప్తారు, డైరెక్టర్ గారు చెప్తారు, అది చాలా మనకు సపోర్టివ్గా ఉంటుంది. నా వంతు ఒక యాక్టర్గా నేను ఇంకా నేర్చుకొని ఏం చేయొచ్చు, ఆ క్యారెక్టర్ పర్ఫెక్ట్గా చెప్పి నేను ఒక ఆర్టిస్ట్గా నా పనే అది కదా. సో అందుకే నాకు ఏ స్లాంగ్ అయినా నేను అవలీలగా చేస్తాను. నేను ఇతను ఏదో తడబడ్డాడు, ఇతను ఏదో చెప్పినట్టు ఉంది, లేకపోతే కొంచెం కొడుతుంది ఇక్కడ భాష అన్నట్టు ఏమి ఉండదు. మీరు నాకు రాయలసీమ ఇచ్చినా రాయలసీమ లాగానే మాట్లాడతా, కోనసీమ ఇచ్చినా కోనసీమ లాగానే మాట్లాడతా, తెలంగాణ ఇచ్చినా తెలంగాణ లాగానే మాట్లాడతా. ఆర్టిస్ట్గా లాంగ్వేజ్ నాకు బ్యారియర్ ఏం లేదు. ఏ క్యారెక్టర్ అయినా ఏ స్లాంగ్ అయినా చేస్తాను. అండ్ ఇందాక ఒక మాట అన్నారు మీరు, తెలంగాణ రాయలసీమ లేకపోతే ఆంధ్ర తెలంగాణ ఇలా అంటే నాకు నచ్చదు, తెలుగు వాళ్ళం అందరం అన్నట్టు. మీకు సంబంధం లేకపోయినా క్వశ్చన్ అడుగుతున్నాను. ఇప్పుడు బాగా అంటే ఒకరికి పట్ల ఒకరికి ఎప్పుడు ఆ గౌరవం ఉంటుంది, కలిసి ఉన్న రాష్ట్రాలే. కాకపోతే ఏంటంటే అవసరానికి కొన్ని పరిధులు ఉంటాయి, కొన్ని వాటికి విడిపోవాల్సి వచ్చింది. సో ఎప్పటికప్పటికి ఆ పరస్పర గౌరవం ఇద్దరికే ఉంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇడుపు కాగితం అని ఒక సినిమా వస్తుంది. సో అది డివోర్స్ పేపర్ అని, కొంచెం ఇడుపు కాగితం, మనకి మామూలుగా కాగితం. సో ఇవి చిన్న చిన్నవి కొంతమంది కావాలని ఈ లేని అక్కసు క్రియేట్ చేసుకుని కొంతమంది ఏంటంటే నెగిటివ్ కమెంట్స్ పెట్టడం చేశారు. ఈవెన్ ఇప్పుడు తెలంగాణ నుంచి ఎవరైతే ఈ నెగిటివ్ కమెంట్స్ చూసారో వాళ్ళు ఆంధ్ర వాళ్ళని తిట్టడం, ఇది జరుగుతుంది. ఇది జరిగేది కొంతమంది మధ్యే. మీకు చూసుకుంటే ఆ నెగిటివ్ కమెంట్స్ పెట్టిన వాళ్ళు చాలా తక్కువ మంది. వాళ్ళని ఉద్దేశిస్తూ కొంతమంది రివర్స్లో రిప్లైలు ఇస్తూ ఉన్నారు. సో వీటి మీద మీ స్పందన ఏంటి? అంటే తెలుగులో డబ్ చేస్తారా దీన్ని అని అడిగారు ఎవరో కొంతమంది కావాలని. నేను కూడా ట్రిగ్గర్ చేసినట్టు డెప్త్గా జరుగుతుందని మీరు చెప్పిన దాకా నాకు తెలియదు. ఒకవేళ అంటే వాళ్ళు నాకు దీని గురించి క్లారిటీ ఇవ్వడానికి కూడా, బట్ ఇడుపు కాగితం అనేది ఏంటంటే ఇడుపు కాగితం అంటే తెలంగాణలో విడాకుల పత్రం. అంటే మనం ఇప్పుడు భార్యాభర్తలు పెళ్లి చేసుకున్న తర్వాత విడిపోయేటప్పుడు ఒక ఒప్పందం పత్రం రాసుకుంటాం. అలాంటిది ఒక విడుపు కాగితం అనేది నేను కూడా విన్నాను, చదివాను. ఎవరో కౌంటర్ ఏదో చిన్న సోషల్ మీడియాలో కౌంటర్ ఇచ్చినప్పుడు. ఇప్పుడు నేనేమంటానంటే వాళ్ళకి ఎవరికో అర్థం కాలేదు అనేది నాకు, అంటే వాళ్ళకి ఏదో నేను చెప్పాలని కాదు, కానీ ఇప్పుడు మనకు తమిళ్ నుంచి, మలయాళం నుంచి, మన కన్నడ నుంచి, లేకపోతే ఇంకా వేరే వేరే భాషలు ఇప్పుడు ఏదో సినిమా ఇచ్చిన పేరు గుర్తు కూడా లేదు. సో అట్లా చాలా భాషల్లో చాలా టైటిల్స్ ఏదో వస్తుంటాయి, మనం డబ్ చేసి ఏదో వాయిస్లో ఏదో పెట్టి డబ్. ఇప్పుడు తమిళ ఆర్టిస్టులు లాగా ఏదో తమిళ్లో మాట్లాడినట్టు, మలయాళం మాట్లాడినట్టు మన తెలుగు వాళ్ళు డబ్బింగ్ ఏదో చెప్పి మనం సినిమాలను చూస్తుంటాం కదా. ఇప్పుడు అదేమనాలి మనం అంటే, ఇప్పుడు తమిళ నుంచి, కన్నడ నుంచి, మలయాళం నుంచి వచ్చే సినిమాలన్నీ పేర్లు ఏంటో కూడా మనకు కొన్నిసార్లు అర్థం కాదు. ఇప్పుడు ఇంతకుముందు అంటే మన తెలుగులో వేరే పేరు పెట్టదు, కానీ డైరెక్ట్ అవే పేర్లు వస్తున్నాయి. సో మన తమిళ్, మలయాళం, కన్నడ సినిమాలు అన్నీ చూస్తున్నప్పుడు మన తెలుగు సినిమా ఇప్పుడు కథ తగ్గట్టు టైటిల్ ఉంటుంది. సో మీరు రేపు సినిమా చూస్తే కానీ మీకు తెలియదు, ముందు ఇప్పుడు పేరు పెట్టంగానే దాని గురించి మీరు డిస్కస్ చేయడం అనేది ఏమో మరి అది కరెక్టో కాదో నాకు తెలియదు. అండ్ ఫైనల్లీ ఈ 13 ఏళ్ళ ఈ గోల్డెన్ ఎరా కావచ్చు, లేకపోతే ఇందులో స్ట్రగ్లింగ్ పీరియడ్ కావచ్చు, వీటి నుంచి మీరు నేర్చుకున్న లైఫ్ లెసన్స్లో మిమ్మల్ని కొంతమంది రేపు పొద్దున్న మిమ్మల్ని బాగా దగ్గర నుంచి చూసిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు అనుకుంటూ ఉండొచ్చు, అరే నేను కూడా వెళ్ళాలి అంటే, మీకంటే చిన్నోళ్ళు అనుకో, అరే అన్నలా నేను కూడా ఒకసారి వెళ్ళి నేను కూడా రేపు పొద్దున్న నాకు నచ్చింది చేయగలగాలి, ఇండస్ట్రీలోకి వెళ్ళగలగాలి అని. లేదంటే మీ ఫ్రెండ్స్ ఎవరన్నా అయితే నేను కూడా వెళ్ళాలి, మన ఊళ్ళకి వెళ్ళాలి అని అనుకుంటారు. కాబట్టి వాళ్ళకి మీ 13 ఏళ్ళ లైఫ్ నుండి ఏం నేర్చుకున్నారో ఒక పాయింట్ చెప్పండి. 13 ఏళ్ళ లైఫ్ 13 అంటారు కదా, దానికి క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా నేను 2013లో ఇండస్ట్రీకి వచ్చాను కాబట్టి ఇప్పుడు నాకు ఒక 3-4 ఇయర్స్ స్ట్రగ్లింగే ఉంది. నేను ఏ సినిమాలు చేయలేదు, ఫోటోలు పట్టుకొని తిరగటం, ఇంతకుముందు చెప్పాను కదా, ఫోటోలు పట్టుకొని తిరగటం అదంతా స్ట్రగ్లింగ్ ఉంది. సో నాకు సినిమా వచ్చింది ఇప్పుడు 2018 ఈ నగరానికి, కరెక్ట్ కోవిడ్ ముందు. ఈ నగరానికి ఏమైన తర్వాత నేను అద్భుతం అని ఒక సినిమా చేశాను, నేను గాడ్స్ ఆఫ్ ధర్మపురి అని ఒక వెబ్ సిరీస్. తర్వాత కుబుల్ హై అని ఒక వెబ్ సిరీస్ చేశాను. అప్పుడు కరెక్ట్ కరోనా టైంలో 19 ఆ టైం 2 ఇయర్స్ కరోనా వచ్చింది. దాని తర్వాత మళ్ళీ కీడాకోల, ఇప్పుడు నేను చెప్పిన సినిమాలన్నీ ఇప్పుడు అప్కమింగ్ సినిమాలన్నీ చేస్తున్నాను. కీడాకోల ఇప్పుడు కరోనా తర్వాత భామ కలాపం, కీడాకోల కావచ్చు, స్కైలా, బద్మాసులు లీడ్గా చేసిన కావచ్చు.
ఇట్లా అది చేసుకుంటూ మళ్ళీ ఇప్పుడు అప్కమింగ్ సినిమాలు ఇవన్నీ చేస్తున్నాను. సో నాకు ఇప్పుడే స్టార్ట్ అయింది అంటే నాకు అది యాక్టర్గా కొంచెం మంచి మంచి ఆఫర్స్ రావడం స్టార్ట్ అయినాయి, మంచి మంచి క్యారెక్టర్స్ రావడం స్టార్ట్ అయినాయి. సో ఇప్పుడే 13 ఏళ్ళంటే నన్ను ఏదో నాకు సీనియర్ యాక్టర్ లాగా నాకు ఏదో అనిపిస్తుంది. ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్టింగ్స్ నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను. అప్పుడు స్ట్రగుల్ చేస్తే ఇప్పుడు కరోనా అయిపోయిన తర్వాత దగ్గర నుంచి నాకు మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. క్రీడాకోళ్ళు నాకు మంచి పేరు వచ్చింది. ఈ నగరానికి ఏమైంది 2018లో ల్యాబ్ అసిస్టెంట్గా ఒక చిన్న పాత్ర, అది మీమ్స్ చేయటం దానివల్ల ఇంకొంచెం ఫేమస్ అయ్యాను నేను. అంటే ఎక్కువ మందికి తెలుసా నేను ప్రతి ఒక్కరు ఈయని అనేది ఈ నగరానికి ఏమైందని కల్ట్ సినిమా కాబట్టి అందరు యూత్ దాన్ని ఎక్కువ మంది చూసేసారు కాబట్టి అందులో ల్యాబ్ సీన్ బాగా అంటే క్వశ్చన్ టు ఆన్సర్ ఉంటుంది. వోల్టేజ్ ఇంక్రీజ్ చేసిన తర్వాత ఏం చేయాలి అంటే అదేంటంటే బాగా మీమ్ లాగా ప్రతిదానికి వేయటం అదొకటి. తర్వాత ఈజ్ దట్ క్లియర్ అదొకటి. తర్వాత క్రీడాకోలలో కానీ అన్న నీదే లేటు అంటే నాది లేటు కాలే అందరూ తొందర. ఏదంటే పెళ్లి దగ్గర కానీ అన్న నీదే లేటు అని చెప్పి అని, తర్వాత మ్యారేజ్ దగ్గర కానీ అన్న నీదే లేటు, భోజనాల దగ్గర సిట్టింగ్లో కూర్చుంటే కానీ అన్న నీదే లేటు అంటే నాది లేటు కాదు నీ తొందర. అట్లా కొంచెం మీమ్స్ కావటం అట్లా నాకు కొంచెం ఎక్కువ నాకు గుర్తింపు రావటం, పబ్లిక్ నన్ను గుర్తుపట్టడం, అదంతా మంచి పేరు వచ్చింది. అంటే ఇండస్ట్రీ పరంగా కూడా ఆర్టిస్ట్ మన సినిమా ఇండస్ట్రీ పరంగా ప్రతి ఒక్క అసిస్టెంట్ డైరెక్టర్కి అందరికీ అంటే ఇతను ఆర్టిస్ట్గా మంచి మంచి సినిమాలు చేసుకుంటూ వస్తున్నానని చెప్పి అందరికి నాకు అంటే గుర్తింపు, ఒక రికగ్నేషన్ వచ్చి అందరు నన్ను ఇప్పుడు అంటే నేను చేసిన సినిమాలు అవన్నీ చూసి నన్ను ఇప్పుడు అది ఆఫీస్కి పిలిచి రోల్స్ చేయడం అట్లా జరుగుతుంది. ఇప్పుడే ఒక 5-6 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయింది నా జర్నీ. మీరు అన్నారు ఇంకా గోల్డెన్ ఎరా అంటే 7-8 ఏళ్ళు స్ట్రగులింగ్స్, ఒక 5-6 ఇయర్స్ గోల్డెన్ ఎరా అని. సో 5-6 ఇయర్స్ ఇప్పుడే మంచి మంచి అవకాశాలు రావడం ఇప్పుడే స్టార్ట్ అయింది నా జర్నీ. అసలు లిటిల్ హార్ట్స్లో కోటి సార్తో మంచి గుర్తింపు రావడం, ఇప్పుడు మంచి మంచి క్యారెక్టర్స్ అంటే ఇప్పుడు రిలీజ్ అయ్యే ఇంకా మంచి క్యారెక్టర్స్. సో ఏఎన్2లో ఫుల్ లెంత్ రోల్ కావచ్చు, ఈరుముడి కావచ్చు, సమ్మర్ హాలిడేస్ కావచ్చు, మారమ్మ కావచ్చు, సూపర్ సూపర్ కావచ్చు, ఈ తక్షకుడు కావచ్చు, ఇప్పుడు రాజాదిరాజా కావచ్చు, ఇవన్నీ చాలా మంచి క్యారెక్టర్స్. సో నెక్స్ట్ బంచ్ ఒక 10 సినిమాలు మంచి క్యారెక్టర్స్ అంటే ఈ 26 ఎండింగ్ వరకు. సో ఇంతకుముందున్న 25లో ఉన్న ఒక 10 సినిమాలు చేసిన అవి ఒక మినిమైజ్ క్యారెక్టర్లు కొంచెం అలాంటి క్యారెక్టర్స్. సో నెక్స్ట్ ఇంకా చేయబోయే కూడా ఇంకా మంచి క్యారెక్టర్స్ అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా పుట్టినరోజు సందర్భంగా నెక్స్ట్ చేయబోయే కూడా మంచి మంచి క్యారెక్టర్స్ అంటే కొంచెం ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టర్స్, ఇంపార్టెంట్ ఉన్న క్యారెక్టర్స్, కథలో ఉన్న క్యారెక్టర్స్, డిఫరెంట్ క్యారెక్టర్స్. యాక్టర్గా నాకు ఎంత ఎఫర్ట్ పెట్టాలో అట్లా పెట్టి చేయాలి, మంచి మంచి క్యారెక్టర్ చేయాలని ఉంది. సో అది కోరుకుంటున్నాను. అంతే తప్పితే నేను 13 ఏళ్ళ స్ట్రగుల్ అంటే 13 ఏళ్ళ స్ట్రగుల్ ఏం లేదు. బట్ ప్రతి ఆర్టిస్ట్కి ఒక టైం వస్తుంది. నాకు నేను 2013లో వస్తే 2018లో నాకు అంటే 5 ఇయర్స్ మధ్యలో స్ట్రగుల్ ఉంది. 2018 దగ్గర నుంచి ఈ నగరానికి అయిన దగ్గర నుంచి ఏదో ఒక పాత్ర చేసుకుంటూ వెళ్తున్నాను. మధ్యలో 2 ఇయర్స్ కరోనా, మళ్ళీ ఇప్పుడు బద్మాషులు, లిటిల్ హార్ట్స్, ఇప్పుడు ఇవన్నీ భామ కలాపం, మాయాబజార్, వెబ్సైట్, స్కైలాబ్, ఇవన్నీ నాకు వచ్చిన ప్రతి క్యారెక్టర్ చేసుకుంటూ పోతున్నా. ఆ క్యారెక్టర్ కూడా నేను చేసిన ప్రతి క్యారెక్టర్ కూడా కొంచెం ఏనుగ్గా ఉంటుంది. అంటే నేను కనపడతా సహజంగా అంటే కొంచెం నన్ను న్యాచురల్గా సహజంగా ఉంటుంది నా యాక్టింగ్ అంటారు. అండ్ ఒక నేను స్క్రీన్ మీద కనపడతా ఒక ఆరా ఉంటుంది అంటారు. ఒక ఆరా ఉంటుందో సహజంగా ఉంటుంది మీ పాత్ర, కామెడీ టైమింగ్ కానీ ఆ ఎక్స్ప్రెషన్ కానీ బాగుంటుంది అని అంటారు. సో అవన్నీ కాంప్లిమెంట్ తీసుకుంటూ ఇప్పుడు నాకు మంచి మంచి క్యారెక్టర్స్ ఆఫర్స్ వస్తున్నాయి. ఆఫీస్కి పిలిచి నాకు మంచి మంచి క్యారెక్టర్స్ అంటే ఇప్పటి వరకు చేసిన క్యారెక్టర్స్ కాకుండా ఇంకా నెక్స్ట్ లెవెల్ క్యారెక్టర్స్ అంటే కొంచెం పెద్ద క్యారెక్టర్స్ నాకు పిలిచి ఆఫర్స్ ఇవ్వడం జరుగుతుంది. సో అదే అలాంటి మంచి మంచి పెద్ద క్యారెక్టర్ చేయాలని, మంచి అవకాశాలు రావాలని, మంచి మంచి డిఫరెంట్ రోల్స్ చేయాలని నేను కోరుకుంటున్నాను ఈ బర్త్డే నుంచి. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే స్టార్ట్ అయింది. అసలు 13 ఏళ్ళ స్ట్రగుల్ కాదు, ఇప్పుడే స్టార్ట్ అయింది. మనం నేను ఇంతకుముందు అప్పుడు ఒకసారి వేరే ఇంటర్వ్యూలో కూడా అదేముందంటే 13 ఏళ్ళ స్ట్రగుల్ అంటే నేను ఏదో కొంచెం పాత లాగా అనిపించింది నాకు. బట్ ఇప్పుడే కదా మన లిటిల్ హార్ట్స్ ఇవన్నీ మొన్ననే స్టార్ట్ అయింది కదా. ప్రతి ఆర్టిస్ట్కి అంటే స్టార్టింగ్ ఇలాగనే ఉంటుంది. బట్ ప్రాపర్గా కొన్ని సినిమాలు పడ్డప్పుడు అదంతా ఉంటుంది కాబట్టి బట్ మంచి క్యారెక్టర్స్ చేయాలని కోరుకుంటున్నాను. అంతే ఇప్పుడే స్టార్ట్ అయింది జర్నీ. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream.
Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.